మన శరీరం అనేది నిర్మాణమ నిర్మాణమైతుంది. ఈ అయితే ఈ కణాలకు మనం ఏమిస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనం ప్రకారం ఏం చెప్తుందంటే, ఈ కణాలు గనక ఆరోగ్యంగా ఉండాలంటే, మనం ప్రతిరోజు తినే ఆహార పదార్థాల ద్వారా మనకు సుమారు 167 రకాల పోషకాలనేది చాలా అవసరం. కానీ మనం తీసుకున్న ఆహారంలో ఓన్లీ ఏం తీసుకున్నామంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ మరియు కొవ్వు పదార్థాలే ఎక్కువగా తీసుకుంటున్నాం. కానీ అత్యవసరమైన విటమిన్‌లు మరియు ఖనిజ ఖనిజ లవణాలను మాత్రం సరైన మోతాదులో తీసుకోలేకపోతున్నాం. అలాగే వీటితో పాటు వాతావరణ కాలుష్యం గావచ్చు, అలాగే పంటలు పండించే విధానంలో మార్పులు గావచ్చు, అలాగే మన ఆహార అలవాట్లు గావచ్చు, జీవనశైలిలో మార్పులు, అలాగే బిజీ షెడ్యూల్ కారణంగా కలిగే విపరీతమైన మానసిక ఒత్తిడి వలన గావచ్చు, మానవ శరీరంలోని కణాలు మరియు కణజాలాలు దెబ్బతినడం వలన మనం వ్యాధులకు గురవుతున్నాం. అయితే ఈ వ్యాధులను తగ్గించుకునేందుకు మనం రకరకాల ఔషధాలను వాడడం అంటే ఇంగ్లీష్ టాబ్లెట్స్ కావచ్చు. ఈ మందులు వాడుకోవడం వలన ప్రస్తుతానికి మనకు ఉపశమనం కలిగినట్లు అనిపించినా, అప్పటికప్పుడు తగ్గినా గాని ఇది రాబోయే రోజుల్లో వాటి వల్ల వచ్చే మనకు దుష్ప్రభావాలే ఎక్కువగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్. అయితే ఈ దుష్ప్రభావాలననేది మనం గుర్తించలేకపోతున్నాం. వ్యాధి వచ్చిన తర్వాత డాక్టర్ వద్దకు వెళ్తున్నారు గానీ, ఆ వ్యాధి రావడానికి కారణం ఏందనేది మనం తెలుసుకోలేకపోతున్నాం. దానికి తగిన జాగ్రత్తలనేది తీసుకోలేకపోతున్నాం. అందుకే మన వెస్టీజ్ కంపెనీ ఏం చేసిందంటే, కణపోషణ విధానం ద్వారా మనకు సప్లిమెంట్స్ అనేది అందించడం జరుగుతుంది. ఈ కణం ఈ కణం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కణాలనేది యాక్టివ్ ఉంటేనే మనం ప్రతిరోజు ఏదైనా చేయగలుగుతాం. అందుకే మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ కణాలకి ఏం గావాలి? ఏ ఆహారం గావాలి? అనేది గుర్తించి మన ఎండీ గౌతమ్ బల్ సారు మనకు సప్లిమెంట్స్ అనేది అందియడం జరుగుతుంది. అయితే ఈ ఈ సప్లిమెంట్స్ మెయిన్‌గా ఏందంటే, వ్యాధిగ్రస్తులు వాడుకుంటే ఆరోగ్యవంతులుగా మారడానికి ఆరోగ్యవంతులు వాడుకుంటే పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఈ సప్లిమెంట్స్ అనేది మనకు ఉపయోగపడతాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను సైతం తగ్గించడమే గాకుండా, అసలు వ్యాధులే రాకుండా అద్భుతంగా రోగనిరోధక శక్తిననేది మన సప్లిమెంట్స్ అనేది పెంచడం జరుగుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు మన సప్లిమెంట్స్ వాడడంలో. అయితే మెయిన్‌గా ఏమైంది అంటే, ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల ఏదో ఒక ఆహారం అనేది మనం తీసుకుంటున్నాం. అయితే మెయిన్‌గా మన కణాలకు గాకుండా జస్ట్ మన బాడీకి మాత్రమే మనం ఆహారం ఇయ్యడం జరుగుతుంది. దానివల్ల మెయిన్‌గా ఏందంటే, చాలామంది ఊబకాయంతోటి ఎక్కువగా బాధపడుతున్నారు. ఆ ఊబకాయం ఎక్కడ దారి తీస్తుందంటే, మెల్లిమెల్లిగా ప్రాణాలు పోవడానికినంగా అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి గమనిస్తే గనక మనం ఒకప్పుడు ఆహ్, ఒక వ్యక్తి వీపున ఒక 50 కేజీల సంచి ఆ పైనే వీపునేసుకొని మోసుకుంటూ ఎళ్ళేవాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే రివర్స్ ఏమైందంటే, వెనకాల ఉండాల్సిన బస్తా ముందుకు, ముందుకు వేలాడుతూ ఎళ్తుంది. మామూలుగా నాచురల్‌గా ఎళ్తున్నాడు. కానీ బస్తా మాత్రం ముందుకు వేలాడుతుంది. అంటే సింపుల్‌గా ఏమంటున్నామంటే, ఒకప్పుడు ప్రెగ్నెన్సీ లేడీ పొట్టేసుకొనుంటే, ఇప్పుడు మాత్రం రివర్స్‌గా బాయ్స్ ఎక్కువ శాతంగా పొట్టేసుకొని తిరుగుతున్నారు లేడీస్ కంటే. అందుకని మనం ఏం జెప్తున్నామంటే, ఈ బరువనేది చాలా చాలా ప్రమాదకరం గాబట్టి,
ఆ ఊబకాయం అనేది తగ్గించుకోవాలి. దానికి సంబంధించి మన దాంట్లో వెయిట్ లాస్ సప్లిమెంట్స్ అనేదున్నాయి. అవి వాడుకుంటే గనక మనకు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అందులో ఒకసారి చూసుకుందాం వెయిట్ లాస్‌కి సంబంధించి. చాలామంది బరువు తగ్గడానికి చాలా చాలా ప్రయత్నాలు చేస్తారు గానీ, బరువు ఎందుకు పెరుగుతున్నారని ఆలోచించరు. ఒకవేళ ఎందుకు ఆలోచిస్తుర్రనేది ఆలోచిస్తే వాళ్ళు తీసుకునే ఆహారం ప్రాబ్లమ్ అనుకుంటారు. కానీ అది తప్పు. బరువు పెరగడానికి ఆహారంతో పాటు మన లోపల ఏదైనా వ్యాధులు ఉన్నా సరే సడెన్‌గా బరువు పెరుగుతారు. అలాగే శరీరానికి వ్యాయామం లేకపోయినా సరే బరువు అనేది పెరగడం జరుగుతుంది. అట్లాగే నిద్రలేమి ప్రాబ్లమ్ ఉన్నా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగా లేకపోతే మానసిక పరిస్థితి దెబ్బతినడం వల్ల ఈ బరువనేది పెరగడం జరుగుతుంది. అలాగే మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు అకస్మాత్తుగా బరువు పెరుగుతారు. మహిళల్లో ఋతుచక్రం, పునరుత్పత్తి వ్యవస్థలో ఈస్ట్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి శరీరంలో తక్కువ లేదా అధిక ఈస్ట్రోజన్ స్థాయిలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అలాగే కిడ్నీల ప్రాబ్లమ్ వల్ల కూడా బరువు పెరగవచ్చు. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో ద్రవాన్ని నిలుపుకుంటుంది. దీనివల్ల బరువు పెరగడం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే థైరాయిడ్ వల్ల గూడా బరువు చాలామంది పెరుగుతుంటారు. దానికి పీసీఓడీ ప్రాబ్లమ్స్ వల్ల గూడంగా కొంతమంది పెరుగుతుంటారు. ఇది లేడీస్ ప్రాబ్లమ్ అయితే, బాయ్స్ వరకొస్తే మాత్రం ఓన్లీ ఫుడ్ జంక్ ఫుడ్ గావచ్చు, ఫాస్ట్ ఫుడ్ గావచ్చు, ఆహ్, స్మోకింగ్స్ గావచ్చు, ఇట్లాంటి వాటి వల్ల బాయ్స్ పెరగడం జరుగుతుంది. అల్ అలాగే ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి గూడా మనం బరువు పెరగడానికి కారణమైతది. మనం తీసుకునే ఆహారంలో కావాల్సినంత ప్రోటీన్ దొరకకపోవడం వల్ల మజిల్ పెరగాల్సిన చోట ఏమైతుందంటే, కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది. మనకు మజిల్ ఎంత ఎక్కువుంటే మనం అంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతాం. కానీ మజిల్ ప్లేస్‌లో ఫ్యాట్ పెరుగుతున్నందుకు మనకు స్ట్రాంగ్‌నెస్ కన్నా ఏమైతుందంటే చూడ్డానికి లావుగా అనిపిస్తున్నాం గానీ, బలం అనేది ఉండలేకపోతుంది. అయితే మనం తీసుకున్న దాంట్లో మనకు మెయిన్‌గా కావాల్సిందేందంటే, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉండే ఆహారం అనేది మనం తీసుకోగలిగితే, ఈ ప్రాబ్లమ్ అనేది మనకు రాదు. అయితే యాక్చువల్‌గా మనకు డైలీ 80% న్యూట్రిషన్ అనేది మనకు చాలా అవసరం. కానీ మనకేందంటే, ఇప్పుడున్న పరిస్థితిలో, సిట్యుయేషన్‌లో జస్ట్ ఒక 20% వరకే న్యూట్రిషన్ అనేది అందుతుంది. మిగతా అంతా ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అందడం వల్ల మనకు కావాల్సిన ఎనర్జీ అనేది రావట్లేదు. అయితే మనం డైలీ సర్కిల్‌లో భాగంగా ఏంది అంటే గనక, మనం ఖచ్చితంగా ఒక 20% వ్యాయామం అనేది మనకు చాలా అవసరం. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల చాలామంది వ్యాయామం అనేది చేసుకోలేకపోతున్నారు. దానికి తోడు బిజీ షెడ్యూల్ భాగంగా బయటికెళ్ళి ఏదో ఒక ఆ జంక్ ఫుడ్, ఫాస్ట్‌గా అని చెప్పేసి తినడం వల్ల వాళ్ళకి కావాల్సినవి అందక ఎక్కువ శాతంగా బరువనేది పెరుగుతుంది. ఈ ఊబకాయం అనేది మనం వీలైనంత త్వరగా తగ్గించుకుంటే మంచిది. అందులో మరీ మెయిన్‌గా ఏందంటే, మన వెస్టేజ్‌లో ఉండేవాళ్ళం ఖచ్చితంగా బరువనేది మెయింటైన్ జేసుకోవాలి. ఎందుకు అంటే గనక, మనం ఎవరికైనా ఏమన్నా చెప్పడానికి ఎళ్తే, మనల్ని కిందికి మీదికి చూసే అవకాశం అక్కడుంది. ఎందుకంటే, "నువ్వే ఇట్లున్నావు, నన్నేం తగ్గిస్తావు" అని మనకు రివర్స్‌గా ఏదైనా మాట అనే అవకాశం ఉంది. అందుకని మనం బరువు తగ్గించుకోవడానికి మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఒక ఎక్సలెంట్ సప్లిమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లాక్స్ ఆయిల్. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆవశ్యక కొవ్వు ఆమ్లాలను సమృద్ధిగా కలిగి ఉంటుంది కాబట్టి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను గుండెకు ఆరోగ్యాన్ని అందించే మంచి కొవ్వును, అధిక రక్తపోటును నివారిస్తుంది.
బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది కాబట్టి, మనకు బరువుతో పాటు గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ మనం బరువు తగ్గాలి కాబట్టి, ఉదయం తినకముందు ఒక క్యాప్సిల్, మధ్యాహ్నం తిన్నంక ఒక క్యాప్సిల్, నైట్ తినకముందు ఒక క్యాప్సిల్ ఇలా తీసుకోవాలి. అలాగే అలోవెరా. ఇందులో ఒక 20కి పైగా ఆవశ్యక అమైనో ఆమ్లాలు ఉండడం వల్ల, అలాగే మళ్ళీ కాల్షియం, మెగ్నీషియం మరియు సోడియం వంటి ముఖ్యమైన మినరల్స్ ఉండడం వల్ల మనకు బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎంజైమ్‌లు, విటమిన్‌లు కూడా ఇందులో ఉంటాయి. ఈవెన్ ఇదేం చేస్తుందంటే మలబద్ధకం, అసిడిటీ, కాలేయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను తగ్గిస్తుంది. చర్మానికి, జుట్టుకు ఇది మనకు మేలు చేస్తుంది. ఈ అలోవెరా తినక డైలీ రోజు తినకముందు ఒక క్యాప్సిల్, తిన్నాంక ఒక క్యాప్సిల్ ఏసుకోవాలి. అలాగే వెస్లిన్ క్యాప్సిల్. ఇదేం చేస్తుందంటే మనకు ఆకలిని చంపి క్యాలరీలు తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఓపికను పెంచుతుంది. మనకు బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది. ఈ వెస్లిన్ క్యాప్సిల్ ఉదయం తినకముందు ఉదయం ఒక క్యాప్సిల్, రాత్ రాత్రి ఒక క్యాప్సిల్ వేసుకోవాలి. అలాగే వెస్లిన్ షేక్. ఇది అవసరమైన కొవ్వులు మరియు క్యాలరీలను రానివ్వదు. అనవసరమైన కొవ్వులు మరియు క్యాలరీలను రానివ్వదు. ఇది భోజనానికి బదులుగా వాడుకోవాలి. ఇందులో చాలా ప్రోటీన్‌లు, విటమిన్‌లు మరియు పీచు పదార్థాలుంటాయి. ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోవాలి మరియు బరువును పెరగకుండా చూసుకున్నవారు ఇది వాడుకోవాల్సి వస్తుంది. ఈ వెస్లిన్ షేక్ ఏందంటే మనం మార్నింగ్ ఏదైతే టిఫిన్ చేస్తామో దాని ప్లేస్‌లో వాటర్‌లో గావచ్చు, లేదంటే పాలల్లో గావచ్చు, లేదంటే జ్యూస్‌లో గావచ్చు. దేంట్లో అయినా సరే మనం వెస్లిన్ పౌడర్‌ని 1 లేదా 2 స్పూన్లు తీసుకొని ఒక 250 ఎంఎల్ వాటర్ అయితే ఒక 300 ఎంఎల్, పాలు అయితే గనక ఒక 200 పాలు, 100 ఎంఎల్ వాటర్, జ్యూస్ అయితే గనక 150 ఎంఎల్ జ్యూసు, ఒక 50 ఎంఎల్ వాటర్. ఇట్లా మనం మిక్స్ చేసుకొని షేక్ చేసుకొని తాగొచ్చు. ఇది వాడుకోవడం వల్ల మనకు 2 టైమ్స్ ఉదయం, సాయ సాయంత్రం ఈ 2 పూటలు తీసుకుంటే గనక మనకు వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్‌గా వస్తుంది రిజల్ట్. ఎందుకు అంటే ఓన్లీ మధ్యాహ్నమే మనం మీల్స్ తీసుకుంటాం. మార్నింగ్, ఈవినింగ్ షేక్ తీసుకోవడం వల్ల మనకు క్యాలరీస్ అనేది చాలా చాలా తక్కువ అందుతాయి కాబట్టి, మనకు ఆ క్యాలరీస్ తగ్గినప్పుడు ఫ్యాట్‌లోంచి ఫ్యాట్ బర్న్ అయ్యి మనకు ఎనర్జీగా కన్వర్ట్ అయితది కాబట్టి, మనకు వెయిట్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది. అట్లాగే వెస్లిన్ టీ. ఇది గ్రీన్ టీ, గ్రీన్ కాఫీ, ఆహ్, బీన్స్ మరియు గ్రాన్సియా కాంబోజియా సారాలను సమృద్ధిగా ఉండి రుచికరమైన తేనె మరియు నిమ్మ రుచితో శరీరానికి త్వరగా శక్తినిస్తుంది. దీన్ని మనం ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, నైట్ ఒకసారి తీసుకోవచ్చు. డైలీ 3 టైమ్స్ తీసుకోవచ్చు. మినిమమ్ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వెస్లిన్ టీ తీసుకోవడం వల్ల మనకు ఇవన్నీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది కొంచెం ఫాస్ట్‌గా వస్తుంది. ఇంకా, ఇంకా దీని ప్లేస్‌లో మనం ఇప్పుడు చూసుకుంటే ఎనర్జీ డ్రింక్ అనేదుంది. వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. ఇది విధంగా మనకు వెయిట్ లాస్‌లో చాలా చాలా ఉపయోగపడుతుంది. మనం దీని ప్లేస్‌లో అదీనంగా తీసుకోవచ్చు. ఇట్లా మనం వెయిట్‌కి సంబంధించి ప్రతి ఒక్కరు ఆహ్, ఎవరికి వాళ్ళు ఏం జేయాలంటే ఖచ్చితంగా పాటించాలి. వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు. అందుకని ప్రతి ఒక్కరు పాటిస్తారనుకుంటున్నా. అట్లాగే మనం
ఒకటి సక్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, వెయిట్ వెయిట్ లాస్ కోసం ఫ్లాక్స్ ఆయిల్, అలోవెరా, వెస్లిమ్ క్యాప్సిల్, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ. ఓకే. ఓకే అండి. సక్సెస్ గురించి ఒకసారి చూసుకుందాం. వాట్ వాట్ ఈస్ సక్సెస్? అసలు సక్సెస్ అంటే ఏంది? చాలా మంది సక్సెస్ అంటే రకరకాలుగా చెప్తుంటారు. మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే సక్సెస్ డెఫిషియన్సీ ఏందంటే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే సక్సెస్. గోల్‌ని రీచ్ అవ్వడమే సక్సెస్. మన టార్గెట్‌ని రీచ్ అవ్వడమే సక్సెస్. కానీ గోల్‌ని రీచ్ అవ్వాలంటే ముందు మనకు ఆ గోల్ అనేది ఉండాలి. ఆ గోల్ లేనప్పుడు మనం సక్సెస్ అవ్వలేం. ఏదైతే గోల్ ఉందో ఆ గోల్‌ని రీచ్ అవ్వడమే మన సక్సెస్. అయితే ఏదైతే ఇది నా లక్ష్యం అనుకున్నారో అది మీ కోరిక మాత్రమే. ఇప్పుడు చాలామంది గమనించండి. ఏదైతే నా లక్ష్యం అనుకుంటారో అది జస్ట్ వాళ్ళ కోరిక మాత్రమే. మనం భ్రమలో ఉండి మన కోరికలను మన లక్ష్యాలుగా అనుకుంటున్నాం. నిజంగా అది లక్ష్యమే అయితే దాన్ని మనం రీచ్ అవుతాం. అంటే ఇన్ని రోజులుగా మనం లక్ష్యం అని చెప్తున్నాం గదా! అది మనం లక్ష్యం గాదు. జస్ట్ భ్రమలో ఆ కోరిక కోరుకున్నాం. అందుకే మనం దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నాం. కానీ మనం ఖచ్చితంగా లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం అనేది మనకు వస్తుంది. అది మనకు సక్సెస్ అన్నమాట. ఇట్లా మనం ఎప్పుడైతే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటామో అప్పుడే మనం ఏం చేస్తామంటే చిన్న లక్ష్యం పెట్టుకుంటే మనం అక్కడే ఉండిపోతాం. ఏదైతే పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటామో ఇప్పుడు మన రమేష్ సార్ ఏం చెప్తా అంటే, "నువ్వు కోరుకునే కోరిక ఏదైనా పెద్దగా కోరుకో. కోరికలనేది పెద్దగా ఉండాలి. దాన్ని ఆ పెద్దగా ఉన్న కోరికలు లాస్ట్‌కు దానికి కావాల్సిన ప్రయత్నం మనం చేస్తే గనక అది లక్ష్యంగా మారి ఒకరోజు మనకు సక్సెస్ అనేది వస్తుంది." అందుకని మనం చిన్న చిన్న లక్ష్యం కాదు పెట్టుకునేది. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి. చిన్న లక్ష్యం పెట్టుకుంటే గనక మనం అక్కడే ఉండిపోతాం. మనం నంబర్ 1గా నిలబడాలంటే గనక ఏం చేయాలంటే, చాలామంది ఏమంటుంటారంటే, "నాకు అదృష్టం లేదు. దేవుడు నాకు ఆ రాత రాయలేదు" అని దేవుని మీద నెట్టేస్తుంటారు. కానీ నంబర్ 1గా మనం నిలబడాలంటే గనక ఒకటే మార్గం. ప్రయత్నం చేసుకుంటూ ఎక్కడ ఆగకుండా వెళ్తే అదే నిన్ను నంబర్ 1గా నిలబెడుతుంది. ఇది మన సక్సెస్. ఓకే. నాకు ఇంత సమయం ఇచ్చినందుకు థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. నర్మదా మేడం. థ్యాంక్ యూ సార్. సూపర్. చాలా క్లియర్‌గా చాలా బాగుంది. చాలా బాగా చెప్పిర్రు వెయిట్ లాస్ గురించి. అలాగే సక్సెస్ గురించి చాలా బాగా చెప్పిర్రు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం. శ్రీశైలం సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీ బిజీ గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఆమ్ల పంచతులసి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకే సార్, కంటిన్యూ. ఓకే. ఆమ్ల రామారావు సార్ ఒక్క వాయిస్ నిమిషం. క్లియర్ మేడం? ఓకే. క్లియర్ సార్. రామారావు సార్ హ్యాండ్ రైజ్ చేయండి. సార్ మీకు అన్మిట్ ఇస్తాను. శ్రీబ్రిజీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఆమ్లా అవి షేర్ చేయండి ఉంటే. ఓకే మేడం. నేను పోస్ట్ ఇస్తున్నాను మీకు. ఇవ్వండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. శ్రీశైలం సార్ కంటిన్యూ. సార్ మీరు కంటిన్యూ ఓకే. చేయండి. థ్యాంక్ యూ సార్.
వాయిస్ క్లియర్ సార్? ఎస్ క్లియర్ సార్, కంటిన్యూ. ఆమ్లా అంటే ఏమిటి? ఆమ్లా ఉసిరి భారతీయ గూస్బెర్రీ లేదా సంస్కృత్యంలో ఆమ్లకి అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో 3000 సంవత్సరాలకు పైగా ఇది ఔషధ ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. మరియు ఇది ఆరోగ్యానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఆమ్ల విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్, టైనిసెల్స్, పాలిఫైనల్స్ మరియు కాల్షియం, ఫాస్ఫరస్ మరియు ఐరన్ వంటి ఖనిజాలకు మంచి మూలం. క్రియ పదార్థాల యొక్క ప్రయోజనాలు: ఉసిరి చెంబాంబ్లికా అఫిసినాలిస్ సహజ విటమిన్ సి యొక్క మూలం. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల పనిచేయడం వల్ల శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొలేజన్ సంశ్లేషణకు విటమిన్ సి అవసరం. కొలేజన్ శరీరం యొక్క కణాలను కలిసి ఉంచడానికి సహాయపడుతుంది. జుట్టు, గోర్లు మరియు చర్మం యొక్క స్థితిని మెరుగుపరుస్తుంది మరియు కణాల పెరుగుదలను పునరుద్ధరిస్తుంది. ఉసిరి జీర్ణక్రియ మంచిది. అలాగే మనం తినే ఆహారాల నుండి పోషకాలను ముఖ్యంగా ఐరన్స్ శరీరంలో గ్రహించడానికి మరియు సమీకరణానికి సహాయపడుతుంది. ఇది హైపర్ అసిడిటీ తగ్గించడంలో సహాయపడుతుంది మరియు కాలేయాన్ని బలపరుస్తుంది మరియు శరీరంలో నుండి విషాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. క్లినికల్ సర్జరీ ప్రకారం వెస్టేజ్ ఆమ్ల క్యాప్సూల్స్ మొత్తం ఆరోగ్యానికి మెరుగుపరచడంలో ఆశానక ఫలితాలను చూపిస్తుంది. దీన్ని ఉపయోగించడం సురక్షితం కూడా. సార్ పంచతులసి. సార్ కంటిన్యూ సార్. ఓకే సార్. ఇండిగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి అరక్. ఇండిగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి అంటే ఏమిటి? తులసి ఒక ఔషధంగా ఉపయోగించడం సర్వసాధారణమైన విషయం మరియు చాలా మంది తులసి లక్ష్మీదేవిని అవతారంగా పూజిస్తారు. అంతేగాక తులసి స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది పరిగణించబడుతుంది. తులసి ఎల్లప్పుడూ నమ్మదగిన మరియు సాధారణమైన జలుబు, దగ్గు చికిత్సకు ఉపయోగించబడుతుంది మరియు జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. తులసి శరీరం నిష్కరణ డింటనెస్ కొరకు కూడా సహాయపడుతుంది. తులసి సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇండిగో హెల్త్ డ్రాప్స్ పంచతులసి అరక్ అనేది వన తులసి, కర్పూర తులసి, కృష్ణ తులసి, శుక్ల తులసి మరియు రామ తులసి వంటి 5 రకాల మొక్కల కలయికలో వచ్చినటువంటి ఆయుర్వేద ఉత్పత్తి. ప్రభావవంతమైన చికిత్సా సామ్రాజ్యాన్ని పెరుగాచిన ఈ 5 రకాల భిన్నమైన తులసి మొక్కల మూలిక మిశ్రమం రోగ నిరోధక శక్తి వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. దీనితో పాటు తులసి ఆకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది మరియు శరీరాన్ని నిష్క్రియంగా డైనిటైజేషన్ చేయడానికి సహాయపడతాయి. పంచతులసి యొక్క ప్రయోజనాలు: రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దగ్గు మరియు జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు సహాయపడుతుంది. వ్యవస్థ లోపల నుండి బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఎలా వాడాలంటే గోరువెచ్చని నీరు కానీ వాటర్, టీ 2 డ్రాప్స్ వేసుకొని కలుపుకొని తాగాలి. సార్ రైస్ బ్రాన్ ఆయిల్. రైస్ బ్రాన్ ఆయిల్ మనం వంటకు వాడే నూనె మన ఆరోగ్యానికి ప్రభావితం చేస్తుంది అనేది కాదనలేని వాస్తవం. సాధారణంగా మనం
వంటల్లో నూనె కొంచెం ఎక్కువగానే వాడుతూ ఉంటాం. మనం వాడే వంట నూనె మంచిది కాకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే మనం మంచి వంట నూనె ఎంచుకోవాల్సి ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ వంటకు వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఈ నూనె బియ్యం పొట్టు నుంచి తీస్తారు. ఇది వంటకు చక్కటి రుచిని, తేలికపాటి సువాసనను జోడిస్తుంది. దీనిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. మన రైస్ బ్రాన్ ఆయిల్ యొక్క ప్రయోజనాలు తెలుసుకున్నాం. గుండెకు మేలు చేస్తుంది. మీ వంటకు రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది చెప్తున్నారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రైస్ బ్రాన్ ఆయిల్ లో ఉన్న రైస్ బ్రాన్ ఆయిల్ లోని ఒరిజినల్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తుంది. శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ను కరిగిస్తుంది. దీనిలో మోనో ఆక్సిడెంట్ పౌలి అన్సాచురేటెడ్ సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఒక ఇరానియన్ అధ్యయనం ప్రకారం రైస్ బ్రాన్ ఆయిల్ డైట్ లో చేర్చుకుంటే గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. షుగర్ పేషెంట్ కు మంచిది. జనరల్ ఆఫ్ న్యూట్రిషన్ బయోకెమిస్ట్రీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగం టైప్ 2 డయాబెటీస్ రోగుల్లో రక్తంలో స్టెన్స్లను 30% గణనీయంగా తగ్గిస్తుంది. ఇది షుగర్ పేషెంట్ కు మేలు జరుగుతుంది. నెక్స్ట్, బరువు. రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ తగ్గించే సమర్థం ఉంది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతుంది చెప్తున్నాను. దీనిలోని ఒరిజినల్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది జీవనక్రియ రేటు పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాన్సర్. రైస్ బ్రాన్ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్ సమూహం వంటి టెక్నోన్యూట్రియన్స్ బలమైన క్యాన్సర్ నిరోధక పెంపొందించాలను కలిగి ఉంటాయి. బ్రెస్ట్, ఊపిరితిత్తులు, అండాశయం, కలయం, మెదడు క్యాన్సర్ గా ఏర్పడే కణాల పెరుగుదలను టెక్నోన్యూట్రిషన్ నియంత్రిస్తుంది. అవయవాలు వెల్లడిస్తాయి. రోగ నిరోధక శక్తి ఏర్పడుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ లోని ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రోటోఫైనల్స్, పాలిసాకరైడ్స్, మినరల్స్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ట్రేస్ మినరల్స్ వంటి శక్తివంతమైన మొక్కల సమ్మేళనాలు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి, ఇన్ఫెక్షన్ల అరికట్టడానికి తోడ్పడతాయి. ఈ వంట నూనె లిపిడ్ ప్రొఫైల్ మెటబాలిక్ సిండ్రోమ్స్ ను ప్రభావితం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది ఎంఆర్పి వచ్చేసి 560, జీబీ ప్రైస్ వచ్చేసి 450. సార్ థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి సార్, మిస్టేక్స్ ఉంటే. ఫస్ట్ టైం చెప్పినా కానీ చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పారు, చాలా నీట్ గా నెమ్మదిగా. సో ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి, మంచి సబ్జెక్ట్ ఇస్తారు మీరు ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ సార్. సూపర్. ఆమ్లా ఇంకా పంచతులసి రైస్ బ్రాన్ ఆయిల్, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డైలీ యూజెస్. సో ఏంటంటే నేను వాడుతున్నా సార్, ఆల్రెడీ వాడుతున్నా. ఎక్సలెంట్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో నెక్స్ట్ మనకి బ్యూటీ కేర్ లో భాగంగా సుధా మేడం గారు మనకి సబ్జెక్ట్ తీసుకుంటారు. దాని తర్వాత మనకి పోస్టర్ ఐడి అంటే ఏంటి, సో పోస్టర్ ఐడిని మనం ఎలా క్రియేట్ చేయాలి, సో దానివల్ల ఉపయోగాలు ఏంటి మనకి కొన్ని తెలుసుకుందాం. దాంతోపాటు ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా తెలుసుకుందాం. సో మన ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది కొత్త వారికి ఎలా ఉపయోగపడుతుంది, సో మన టీమ్ ని పెంచుకోవడానికి మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం నెక్స్ట్. సో బోనస్ కౌంటింగ్ లో
సో అందరూ కూడా ఇంకా ఎవరైనా ఉంటే తొందరగా ఇన్వైట్ చేసుకోండి. పోస్టర్ ఐడిని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అదేవిధంగా కేవైసీ. సో కేవైసీలో అప్లోడ్ ఎలా చేయాలి, ఆధార్ అప్లోడ్ అనేది ఎలా చేయాలి అనేది కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇవన్నిటికి మంచి సబ్జెక్ట్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes ఉంటుంది. సో ఖచ్చితంగా మీ టీమ్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే కూడా ఇన్వైట్ చేసుకోండి ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ. సో నౌ బీటీకేలో భాగంగా సుధా మేడం గారిని ఇన్వైట్ చేసుకుందాం. సుధా మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీమతి గుడ్ మార్నింగ్ మేడం. సార్. అండ్ అష్యూర్ హెయిర్ ఆయిల్ అండ్ క్లిన్జింగ్ డీప్ షాంపూ సార్. అష్యూర్ క్లిన్జింగ్. ఓకే, రెండు కూడా పోస్టర్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అష్యూర్ హెయిర్ ఆయిల్ మరియు డీప్ క్లీనింజింగ్ హెయిర్ షాంపూ. ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కంటిన్యూ మేడం. నేను షేర్ చేస్తాను, కంటిన్యూ చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. అండ్ ఈ రోజు మనం ఏంటంటే ఆయిల్ గురించి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి, ఆడవాళ్ళకి ముఖ్యంగా హెయిర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది మెయిన్. మనం బాగా హెయిర్ మీద కేర్ తీసుకుంటాం. హెయిర్ ఎలా అంటే మనకి ఇప్పుడు చలికాలం కానీ ఈ వర్షాకాలంలో మనకి హెయిర్ అనేది ఊరికే ఊడడం, హెయిర్ సమస్య అనేది ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇది జుట్టు రాలకుండా చుండ్రిని నివారిస్తుంది. ఇప్పుడు మనకి ఈ హెయిర్ ఆయిల్ లోని ప్రకృతి సిద్ధంగా ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో మనం ఈ హెయిర్ ఆయిల్ లో చూద్దాము. ఆర్మికా అంటే మరియు ట్రీ ఆయిల్. ఈ ఆర్మికా ట్రీ ఆయిల్ తో తయారు చేయబడింది మనకి ఆయిల్. ఈ రెండు కలయికతో తయారు చేయబడింది ఈ ఆయిల్ అన్నమాట. మనకి ఆర్మికా అనేది ఏంటంటే జుట్టు స్క్రాప్ కి ప్రొడక్ట్ చేస్తుంది. ఈ ఆయిల్ ఏంటంటే మన స్క్రాప్ కి అప్లై చేసుకొని మంచి పోషణ ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రీ ఆయిల్. ఇది ఏంటంటే జుట్టుకి దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది. జుట్టుని మెరుపును కూడా ఇస్తుంది. మనకి ఈ రెండు ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఈ ఇంగ్రీడియంట్స్ రెండు కూడా మనకి తయారు చేయబడింది. సో ఈ ఆయిల్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఆయిల్ కూడా చాలా మంది ఎలా అంటే వాడే విధానం, ఈ ఆయిల్ ఎలా అంటే మనం మెయిన్ ఏంటంటే గోల్డ్ కాదండి, వాడే విధానం మన వేళ్లతో మనం మసాజ్ చేయాలి. ఆయిల్ అనేది మన వేళ్లతోటి హెయిర్ కి మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత ఓన్లీ నైట్ అండి. డే టైం మనం మసాజ్ చేసుకొని బయటకు వెళ్ళిన తర్వాత బయట ఉండే పొల్యూషన్ అనేది మన హెయిర్ మీద పడి స్కాల్ప్ మీద మనకు మళ్ళా ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి నైట్ మనం ఎప్పుడు కూడా రెస్ట్ లో ఉంటాం. నైట్ టైం అనేది ఆయిల్ మనం మసాజ్ చేసుకొని మార్నింగ్ అనేది మనం వాష్ చేసుకోవాలండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కూడా చిన్న వయసులో కూడా తెల్ల జుట్టు వచ్చేస్తుంది. సో తెల్ల జుట్టు రాకుండా కూడా మనకి ఇది ఉపయోగపడుతుందండి. కుదుళ్ళ నుండి కూడా మనకి ఇది బలాన్ని ఇస్తుంది ఆయిల్ అనేది. ముఖ్యంగా ఆడవాళ్ళకి స్ట్రెస్ తీసుకోవడం, తలనొప్పి, మెయిన్ ఏంటంటే మైగ్రేన్ నొప్పి వల్ల వచ్చే తలనొప్పి, తర్వాత చాలా విధంగా స్ట్రెస్ తీసుకోవడం, నిద్ర లేని సమస్య, ఒత్తిడి, ఇవన్నీ కూడా మనకి ఆయిల్ అనేది ఉపయోగపడుతుందండి. మెయిన్ ఏంటంటే మనకి హెయిర్ ఊడడం కూడా జెనెటిక్ ప్రాబ్లం కూడా వలన మనకి హెయిర్ ఊడుతుందండి. అలాగే చుండి ప్రాబ్లం కూడా ఉన్నా మనకి హెయిర్ ఊడుతుందండి. ఈ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. మెయిన్ ఏంటంటే మనం నైట్ టైం బాగా అప్లై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చి ఆఫీస్ కి చాలా మంది వెళ్ళడానికి టైం ఉంటది కాబట్టి వాళ్ళు నైట్ ఫ్రీగా ఉంటారు కాబట్టి నైట్ అనేది ఇది వారానికి 3 times అండి. ఇది వాడే విధానం కూడా మనం నైట్ అనేది ఇది అప్లై చేసుకోవాలండి. మసాజ్ చేసుకోవాలి 5 to 10 minutes. ఓన్లీ ఫింగర్స్ అండి. నెయిల్స్ అనేది అసలు మన స్కార్ప్ లోకి తగలకూడదండి. సో ఇది అనేది వారానికి 3 సార్లు అప్లై చేసుకొని ఈ ఆయిల్ మార్నింగ్ వాష్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ చాలా బాగుంటుందండి. హెయిర్ అనేది ఊడదు. మంచి గ్రోతింగ్ కూడా మనకి 3 రెట్లు పోషణ అందించి 3 రెట్లు మనకి హెయిర్ గ్రోత్ చేస్తుందండి. అన్ని విధాలుగా మనకి చుండ్రిని అన్నిటికీ కూడా ఇది ప్రొడక్ట్ చేస్తుందండి. ఈ ఆయిల్ చాలా మనం మంచి ఆయిల్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ఓన్లీ ప్రకృతి సిద్ధంగా తయారైనది. ఇందులో ఎటువంటి కెమికల్ లేదండి. అలాగా ఇది మనకి తయారు చేసిన మనకి ఇచ్చారండి. ఇది నెక్స్ట్ వచ్చేసి అండ్ మనకి షాంపూ. ఇప్పుడు ఈ ఆయిల్ వాడుకున్నాం కదండి, అలాగే మనం షాంపూ అంటే డీప్ క్లీన్జింగ్ షాంపూ. ఈ షాంపూ ఏంటంటే మనకి ఇది మన జుట్టులో ఉన్న మురికిని
ఈ జుట్టులో ఉన్న మురికిని మరియు మాలిన్యాలను అన్నిటిని కూడా తొలగిస్తుందండి. సో మన జుట్టుని పరిమాణంగా ఉంచుతుంది, ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. ఇది మన తలపైన ఉన్న చర్మంలో అధికంగా నూనె ఉంటుందండి ప్రసాదించమని, ఆ జుట్టును కూడా మనకి తీసేస్తుంది. ఆయిలీగా ఉంటది కొంతమంది జుట్టు కూడా, అది కూడా మనకి మంచిగా పనిచేస్తుంది. ఒత్తుకు కూడా పెరుగుతుంది. మనకి ఈ షాంపూ అనేది దాన్ని మనం దేంతో తయారు చేయబడింది అంటే, మనకి ఈ షాంపూ నిమ్మకాయ అండి. న్యాచురల్ గా నిమ్మకాయ అంటే సి విటమిన్, నిమ్మకాయ అండ్ ఆమ్ల మల్టీవిటమిన్, చెమిలి కూడా సారంతో సమృద్ధిగా ఉంటుందండి ఇందులోని ఈ షాంపూలో. దీనిని మనం వాడడం వల్ల జుట్టుని క్లోజేజిన్ ఉత్పత్తి చేస్తుందండి, కొలాజన్ ఉత్పత్తి కూడా చేస్తుంది మన జుట్టుకి రక్త ప్రసరణ కూడా చేస్తుందండి షాంపూ. జుట్టుని లోతుగా కూడా పెంచుతుంది. మెయిన్ ఏంటంటే ఏ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ షాంపూ వాడుకోవాలి. సో ఎక్కువగా ఏంటంటే పెచ్చులుగా ఎక్కువ డాండ్రఫ్ ఉంటదండి. డాండ్రఫ్ అంటే చుండ్రి, అది వాళ్ళకి ఎక్కువ సమస్యతో బాధపడుతుంటారు. వాళ్ళు కంపల్సరీ ఈ షాంపూ అనేది వాడుకోవడం వల్ల మీకు అవి తగ్గే అవకాశాలు ఉంటాయండి. డాండ్రఫ్ దాంతో బాధపడుతుంటారు. తర్వాత తలలో దురద, మంట, ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుందండి. ఇది చుండ్రు రాకుండా కూడా కారణాలండి. కొన్ని చుండ్రు కూడా రావడానికి కారణాలు కొంతమందికి తెలియదండి. ఎందుకు వస్తుంది అంటే, మనం ఒకరు వాడడం, ఒకరు దువ్వెన వాడడం వల్ల, లేదు అంటే మనం వర్షాకాలం ఇప్పుడు కదండి, మనం బయటికి వెళ్ళినప్పుడు తల తడిచిపోతుంది, సరిగ్గా తుడుచుకోలేము, అక్కడక్కడ తడిగా ఉంటది. దానివల్ల మనకి ఏమవుతుందంటే జిగురు పట్టేస్తుందండి. జిగురు పట్టేసి మనకి చెమట పట్టేసి దాని వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చి చుండ్రు లాగా తయారవుతుంది మన తల మీద. కాబట్టి దాని వల్ల కూడా మనకి చుండ్రు వస్తుందండి, ముఖ్యంగా ఆడవాళ్ళకి. సో దానివల్ల కూడా మనం ఈ చుండ్రు వల్ల బాధపడుతుంటాం. కాబట్టి కొంతమందికి వంశపారకంగా కూడా చుండ్రు రావచ్చండి, వస్తుంది కొంతమందికి. దానికి కూడా ఒక కారణం అండి. అందుకనేసి మనం ఈ షాంపూలో ఇన్ని మనకి ఉన్నాయండి న్యాచురల్వి. నిమ్మకాయ కూడా ఏంటంటే మంచి సి విటమిన్ గా పనిచేస్తుందండి. దీన్ని వాడడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఇది ప్యూర్ మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైన షాంపూ. ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చండి. దీన్ని మనం పద్ధతిని తెలుసుకొని మనం జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇప్పుడు చాలా మంది ఎప్పుడో ఒకసారి షాంపూ వాడతారు, లేదండి ఈ షాంపూని మనం డైలీ కూడా యూజ్ చేయొచ్చు. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఇది ప్రకృతితో సిద్ధమైన వాటితో తయారైంది కాబట్టి రోజు అయినా చేయొచ్చు. టైం లేని వాళ్ళు వారానికి 3 times 4 times అయినా నైట్, నేను ఇందాక చెప్పాను కదండి ఆయిల్, అది అప్లై చేసుకొని ఈ షాంపూ వాడడం వల్ల మన జుట్టుని మనం డాండ్రఫ్ లేకుండా, మంచి ఆయిల్ లేకుండా మంచి హెయిర్ గ్రోతింగ్ అనేది మనకి 2-3 రెట్లు వరకు గ్రోతింగ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. నేను ఈ షాంపూని కంపల్సరీ వాడతానండి ఎప్పుడు కూడా. సో నా కస్టమర్స్, నా పార్లర్లో వాళ్ళకి ఇది నేను కంపల్సరీ సజెస్ట్ చేస్తానండి. వాళ్ళు కూడా ఇదే వాడతారండి. ఇది మంచి షాంపూ అని మనం చెప్పుకోవచ్చండి. ఈ షాంపూ అనేది మనకి చాలా రీజనబుల్ రేట్ ఉంటుందండి. డీప్ క్లీన్జింగ్ షాంపూ అనేది మనకి 190 రూపీస్ ఉంటుందండి. దీని డీపీ ప్రైస్ వచ్చేసి 163 రూపీస్ అండి. అండ్ ఆయిల్ కూడా మనకి చాలా రీజనబుల్ రేటు. అది కూడా మనకి ఎంఆర్పి రేటు 195 రూపీస్ అండి. సో డిపి ప్రైస్ వచ్చేసి 165 రూపీస్. ముఖ్యంగా ఒకటండి, ఇప్పుడు చాలా మందికి డాండ్రఫ్ వచ్చినప్పుడు ఫేస్ మీద కూడా మనకు ప్రభావం చూపిస్తుందండి. కొంతమందికి ఐబ్రోస్ కూడా సరిగ్గా పెరగవు, ఆగిపోతుంటాయి. అది ప్రాబ్లం ఏంటో తెలీదు, గ్రోతింగ్ ఏంటో తెలియదు. కానీ మనకి ఎప్పుడైతే మన తల మీద, స్కార్ఫ్ మీద ఎప్పుడైతే ఈ డాండ్రఫ్ అనేది ఉందో, మన ఫేస్ మీద కూడా మనకి పింపుల్స్ వస్తాయండి, ఫేస్ కూడా పాడవుతుంది, అండ్ మన ఐబ్రోస్ గ్రోతింగ్ కూడా తగ్గిపోతుంది. సో ఇది మెయిన్ అండి. ఓకే, ఇది కంపల్సరీ షాంపూ అనేది, ఆయిల్ అనేది మనం కంపల్సరీ వాడుకుంటే మనకి జుట్టు అండ్ ఫేస్ డాండ్రఫ్ సమస్య కూడా మనకు ఉండదండి. ఓకే, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్. సో ఏంటంటే బ్యూటీ అంటేనే హెయిర్ మరి ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం అంత బ్యూటీగా కనిపిస్తాం. సో ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ తో పాటు మన షాంపూ, డీప్ క్లీన్జింగ్ షాంపూ విత్ 2 కాంబినేషన్లో యూజ్ చేసుకుంటే ఒక మంచి హెయిర్, ఒక హెల్దీ హెయిర్ మరియు బ్యూటీ హెయిర్ మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా. సో థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సబ్జెక్ట్ తీసుకున్నారు ఈరోజు, హెయిర్ గురించి, హెయిర్ ప్రొటెక్షన్ గురించి, హెయిర్ యొక్క బ్యూటీ గురించి. సో సూపర్, వండర్ఫుల్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మీరు మా టీంలో దొరకడం మా అదృష్టం నిజంగా. ఎందుకంటే డైరెక్టర్ కాకుండానే ఈరోజు
ఇంత మంచి సబ్జెక్ట్ ఇంత క్లారిటీగా ఇవ్వడం సో వండర్ఫుల్. సో ఫ్యూచర్ లో ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు మంచి లీడర్ గా ఎదుగుతారు ఖచ్చితంగా. మంచి మంచి సబ్జెక్టులు మీ ద్వారా మేము కోరుకుంటున్నాం మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఎస్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టిజియన్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో విన్నాం కదా, సో హెయిర్ యొక్క బ్యూటీ కేర్ గురించి ఎక్సలెంట్. సో నెక్స్ట్ ఇంకొక నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. అయ్యో సారీ మేడం, అన్మ్యూట్ చేసుకోండి మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ శ్రీమరిజీ, గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు మళ్ళీ సార్ సక్సెస్ కావడం ఎలా అని చెప్పేసి చెప్పారు కదా. ఎస్ సో అసలు సక్సెస్ అంటే మీనింగ్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. మీకు అది షేర్ చేశాను చూడండి. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే అండి, అసలు సక్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ మనం ఈ రోజు సక్సెస్ అన్ని చాలా చోట్ల వాడుతా ఉన్నాం. మనం మరి మన వెస్టేజ్లో అయితే ఖచ్చితంగా సక్సెస్ గురించి రోజు రోజు అందరం కూడా వాడుతూ ఉంటాం. అసలు సక్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ అంటే సక్సెస్ లో ఎస్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా మనకి మనం ఉండాల్సిందల్లా ఆత్మవిశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి మనం ఆత్మవిశ్వాసంగా ఉంటే ఎవరికైనా ఏదైనా చెప్పగలుగుతాం. సో ముందు అనేది మనకి సెల్ఫ్ అనేది మన కాన్ఫిడెన్స్ తో మనం ఖచ్చితంగా ఉండాలి. సక్సెస్ లో మీనింగ్ ఫస్ట్ ఎస్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలాగే యు అంటే అండర్స్టాండ్. యు అంటే అండర్స్టాండ్ అండి. అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకోవాలి. సో మనకి బిజినెస్ పరంగా చూసుకుంటే అండర్స్టాండ్ లో మీనింగ్ అర్థం చేసుకోవడం కాబట్టి లైఫ్ లైన్స్ కి అప్లైన్స్ కి సేమ్ టైం మనకి ఎవరైనా సరే అండర్స్టాండ్ అర్థం అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఎలాంటి సమస్య ఎలా వచ్చింది అన్నది దాన్ని ఖచ్చితంగా ఆలోచన అనేది చేయాలి. మెయిన్ గా మనకు ఉండాల్సింది అయితే అండర్స్టాండింగ్. సేమ్ టైం సి అంటే కంట్రోల్, నియంత్రణ. కంట్రోల్, మన కంట్రోల్లో మనం ఉంటూ అలాగే ఆత్మవిశ్వాసంతో అర్థం చేసుకుంటూ కంట్రోల్లో మనం ఉండాలండి. అలాగే కాన్ఫిడెన్స్, మరోసి కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం. మన మీద మనకి విశ్వాసం అనేది చాలా అవసరం. మన మీద మనకు ఉంటేనే మనం అన్ని పనులు కూడా చేయగలుగుతాము. కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ముఖ్యము. ఈ రోజు మనం కాన్ఫిడెన్స్ తో నిలబడితేనే మన టీం కూడా మనతో పాటు కాన్ఫిడెన్స్ గా ఓకే మా అప్లైనర్ ఉన్నాడు, మా లైఫ్ లైనర్ ఉన్నారు. ఈ రోజు లైఫ్ లైన్ కి అప్లైనర్, అప్లైనర్ కి లైఫ్ లైనర్ అనేది కాన్ఫిడెన్స్ తో నిలబడడం వల్లనే ఈ రోజు సక్సెస్ గా నిలబడగలుగుతున్నాం మనం. అలాగే ఈ అంటే ఎఫెక్ట్ అండి, ప్రయత్నం. ప్రయత్నం చేయకుండా ఏదీ రాదు. సో ప్రయత్నం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రయత్నం చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలంటే గోల్స్ పెట్టుకున్నా కూడా తీరవు. ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అలాగే మరో ఎస్ వచ్చేసి స్టాపబిలిటీ, స్థిరత్వం. స్థిరత్వం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్థిరత్వం అని ఎందుకు అంటున్నా అంటే కొంతమంది ఇక్కడ కొన్ని రోజులు చేస్తారు, మరొక దగ్గర కొన్ని రోజులు చేస్తారు, లేకపోతే ఇంటి పనులలో కొన్ని రోజులు, అంటే రకరకాలుగా మనం ఒక దాని మీద ఖచ్చితంగా ఏదైతే డిసైడ్ అయినామో దాని మీద స్థిరత్వంగా నిలబడాలి. దానికోసమే ప్రయత్నం చేయాలి. స్టాపబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ లో. అలాగే మరో ఎస్ వచ్చేసి సాక్రిఫైస్, నిజాయితీ, త్యాగం. ఇవన్నీ కూడా సాక్రిఫైస్, కొన్ని సాక్రిఫైస్ చేయాలి. ఈరోజు ఫంక్షన్ ఉంది, అలాగే ఒక లైఫ్ లైన్ హోమ్ మీటింగ్ అడిగిండు, లేకపోతే డిఎల్సిపి మీటింగ్ అడిగిండు. సో మనకి ఏదున్నా కూడా తన కోసం మనం సాక్రిఫైస్ చేసి వెళ్లాల్సిందే. ఎందుకు అంటే తను మన కోసం వచ్చిండు. సో సేమ్ టైం అతని కోసం వచ్చిండు, సేమ్ టైం మన కోసం వచ్చిండు కాబట్టి ఇందులో నిజాయితీ, సాక్రిఫైస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో సక్సెస్ మీనింగ్ తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతామండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అండర్స్టాండ్, కంట్రోల్, కాన్ఫిడెన్స్, ఎఫెక్ట్,
స్టాపబిలిటీ సాక్రిఫైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం సక్సెస్ మీనింగ్ తెలుసుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళడానికి అందరం కూడా సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, చిన్న అవకాశం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో వండర్ఫుల్. సక్సెస్ లో ఉన్న ప్రతి లెటర్ ఎంత విలువైందో దాన్ని పాటిస్తే మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా వండర్ఫుల్ 100% తీసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు మాకు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 5:30. సో జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. సో 20 minutes లో సబ్జెక్ట్ అవుతుంది. సో ఇంకా ఓకే. గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో అందరూ రెడీయా? ఫాస్ట్ స్టార్ట్ 8%, కేవైసీ అప్లోడింగ్, ఇంకా మనకి హెల్త్ ప్యాక్లు ఉన్నాయి. మరి దాన్ని హెల్త్ ప్యాక్ మనం ఏ విధంగా వినియోగించుకుంటే మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది అనేది తెలుసుకుందాం. సో ఈ మూడింటి గురించి తెలుసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో గుడ్ మార్నింగ్ ప్రెస్టీజియన్స్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు కాబట్టి, సో ఎందుకంటే కొత్త వారికి అసలు పోస్టర్ ఐడి అంటే ఏంది, అసలు ఐడి క్రియేట్, సో ఇంకా ఐడి అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం చాలా సార్లు యొక్క ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆధార్ కార్డు, సో డిఫరెంట్ గా అప్లోడ్ చేస్తున్నాం, మళ్ళీ అది రిటర్న్ వస్తుంది. సో ఎందుకంటే ఒకసారి బిల్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం కూడా మనకి బిల్ కానిటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. సో అలాంటి ఇబ్బందులు అందరూ పడకుండా ఖచ్చితంగా చేసేటప్పుడే ఫస్ట్ టైమే మనం కరెక్ట్ చేస్తే మనకి అలాంటి ఇబ్బంది ఉండదు. ప్లస్ కొత్త వారు డిఎల్సిపికి వెళ్ళినప్పుడు మనం ఒక చోట ఉంటే వాళ్ళు ఒక చోట ఉంటారు. సో వాళ్ళు వెళ్ళినప్పుడు అలాంటి ఇబ్బందులు ఫస్ట్ టైమే వాళ్ళకి ఎదురైతే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వారి గురించి ప్లస్ మనం కూడా తెలుసుకోవాలి కొంచెం క్లారిటీగా అందరం కూడా. సో దాని గురించి మనం తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ అండి. సో హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. సో సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం అండి. సో అందరిని క్లియర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, క్లియర్ చేసేది ఇక్కడ మ్యూట్ ఆల్ ప్లస్ మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద మ్యూట్ ఆల్ ప్లస్ 3 డాట్స్ ఉంటాయి ఇక్కడ. సో కొత్త వారు ఎవరైనా హోస్ట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి ఈ హ్యాండ్ రైజ్ అనేవి ఒక్కసారిగా తీసేయాలంటే ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా పక్కన, మనకి హ్యాండ్ రైజ్ అనేది ఈ లిస్ట్ అనేది కనిపిస్తుంది. ఆ లిస్ట్ కనిపించినప్పుడు మనకి కింద లైన్ లో మ్యూట్ ఆల్ అని ఉంటుంది రైట్ సైడ్ డౌన్ లో. తర్వాత 3 డాట్స్ ఉంటాయి. సో 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి క్లియర్ ఆల్ అని వస్తుంది. ఆస్క్ ఆల్ అన్మ్యూట్ అని ఉంటుంది, లేకుంటే క్లియర్ ఆల్ ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. సో క్లియర్ ఆల్ ఫీడ్బ్యాక్ మీద కొడితే ఎస్, ఇట్లా మనకు ఒక్కసారిగా అన్ని అనేది వెళ్ళిపోతా ఉంటాయి. సో ఇది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. సో నౌ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిఓఎస్ అండ్ చూస్తే పిఓఎస్ యాప్, ఇంతకుముందు మనకి పిఓఎస్ యాప్ ఉండేది. సో ఇప్పుడు మనం ఎక్కువగా పోస్టర్ ఐడి అంటే మనం యాప్లోనే మన వెస్టీ షాపింగ్ యాప్ ఏదైతే ఉందో దాంట్లోనే మనం ఈ యొక్క యాప్ అనేది క్రియేట్ చేసుకుంటా ఉన్నాం. సో చూద్దాం మనం ఎట్లా చేసుకోవాలనేది. సో ఇక్కడ చూస్తే ఇదండి. సో మనం ఇంతకుముందు వెస్టేజ్ పిఓఎస్ యాప్ ద్వారా చేస్తున్నాం. సో ఓన్లీ మనం డీటెయిల్స్ ఫిల్అప్ చేసినాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు ఓటీపీ వెళ్తుంది. సో ఓటీపీ ద్వారా మళ్ళీ మనం ఓటీపీని ఎంటర్ చేసుకొని ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రజెంట్ ఏంటంటే మనం ఎక్కువగా పోస్టర్ ఐడి ద్వారా చేస్తా ఉన్నాం. సో పోస్టర్ ఐడి ద్వారా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఇంకా కూడా. సో మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా మనకి పోస్టర్ ఐడి ద్వారా ఇప్పుడు కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా పోస్టర్ ఐడి ద్వారా చేయాలని కోరుకున్నాను. సో ఈ రెండు, ఇది ఫస్ట్ వచ్చేసి వెస్టీజ్ అని ఉన్నది మనకి మెయిన్ ప్రజెంట్ యాప్ నడుస్తూ ఉంది. సో ఇది పాతది వెస్టీజ్ పిఓఎస్ యాప్. సో రెండింటి ద్వారా అవుతుంది, కానీ ఎక్కువగా పిఓఎస్ కాకుండా మనకి పోస్టర్ ఐడి అంటే ఇప్పుడు మనం వెస్టీజ్లో ఏదైతే యాప్ ఓపెన్ చేస్తామో, సో యాప్ ఓపెన్ చేసినప్పుడు మనం డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎంటర్ పాస్వర్డ్ అయినాక ఇక్కడ లాగిన్ అని కొట్టాలి. లాగిన్ అని కొట్టినాక మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది యాప్ ఫస్ట్ ఇట్లా ఉంటుంది యాప్. తర్వాత మనం డిస్ట్రిబ్యూటర్ ఐడి తర్వాత ఎంటర్ పాస్వర్డ్ కొడతాం.
లాగిన్ అవుతాం. లాగిన్ అయినాక మనకి సో ఈ విధంగా వస్తుంది, సైన్ ఇన్ సైన్ అప్ అని వస్తుంది. సో సైన్ ఇన్ వచ్చినప్పుడు ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సైన్ ఇన్ కొట్టాలి, బ్లూ కలర్ మీద క్లిక్ చేయాలి. లేదా సైన్ అప్ కొడితే మళ్ళీ మనకి డీటెయిల్స్ అడుగుతుంది. ఆల్రెడీ ఐడి మనకు ఉంది కాబట్టి మళ్ళీ ఐడి ఉన్నా కానీ మళ్ళీ మనకి పూర్తి డీటెయిల్స్ అనేది అడుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా సైన్ ఇన్ కొట్టాలి, మర్చిపోకుండా సైన్ ఇన్ కొట్టుకుంటే ఎమ్మటనే మనకి యాప్లోకి వెళ్ళిపోతాము. సో ఇది యాప్ ఫస్ట్ తెలుసుకోవాల్సింది. తర్వాత నెక్స్ట్ ఐడి. పోస్టర్ ఐడి అంటే ఏంటి? పోస్టర్ ఐడి ద్వారా మనం ఎలా ఐడి అనేది క్రియేట్ చేయాలి, సో దాని గురించి తెలుసుకుందాం. సో మనం ఎంటర్ అవుతాం, ఎంటర్ అవ్వగానే మనకి యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మన ఐడి ప్లస్ మన డీటెయిల్స్ మొత్తం కూడా మెయిన్ పేజీలో వచ్చేస్తుంది. సో అక్కడ మనకి యాడ్ డిస్ట్రిబ్యూటర్ అని ఉంటుంది. సో ఇది ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ యాప్, వెస్టీజ్ ఆన్లైన్ షాపింగ్ యాప్ ద్వారా మనం పోస్టర్ ఐడిని క్రియేట్ చేసేటప్పుడు మన యాప్ ఓపెన్ చేస్తాం. యాప్ ఓపెన్ చేసినాక యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అని ఉంటుంది. సో దాన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. సో ఇట్లా వస్తుంది. ఇక్కడ చూడండి, పైన సైన్ అప్ ఉంది, కింద ఐడి నెంబర్, మళ్ళా కింద రిఫరల్ కోడ్ ఉంటుంది. తర్వాత మళ్ళా సేమ్ మన ఐడి నెంబరు ప్లస్ నేమ్ మనది వస్తుంది. సో ఈ విధంగా ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది డిస్ట్రిబ్యూటర్ ఐడి, యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఐడి మీద క్లిక్ చేసినాక మెయిన్ పేజీలో, యాప్లో మెయిన్ పేజీలో క్లిక్ చేసినాక ఐడిని క్రియేట్ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే యాడ్ డిస్ట్రిబ్యూటర్ ఐడి కొట్టాలి. తర్వాత మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇదే మన పోస్టర్ ఐడి అంటారు దీన్నే. సో ఇక్కడ చూస్తే మనకి ఫస్ట్ ఓపెన్ అవ్వగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేయాలంటే, సో ఏదైతే పోస్టర్ ఐడి మెయిన్ ఏంటంటే చూడండి ఇక్కడ సెల్ఫ్, ఇక్కడ రెండు ఎవరైతే ఐడి క్రియేట్ చేస్తున్నారో ఎవరి మొబైల్ ఉందో వాళ్ళ మొబైల్లో వాళ్ళ ఐడి మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఇది నా మొబైల్ కాబట్టి నా ఐడి ఓపెన్ అయింది. సో నా పేరు ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే పోస్టర్ ఐడి ఏంటంటే మనం పరిచయం, అంటే కొత్త వ్యక్తిని మనం పరిచయం చేస్తే మనని పోస్టర్ ఐడి అంటారు. సో మన ఐడిని ఫస్ట్ లైన్ లో ఏదైతే ఉందో పోస్టర్ డీటెయిల్స్ ఉంది కదా, సైన్ అప్ కింద పోస్టర్ డీటెయిల్స్. ఈ పోస్టర్ డీటెయిల్స్ లో ఫస్ట్ ఏదైతే ఐడి నెంబర్ కనిపిస్తుందో ఇది ఇప్పుడు నా పోస్టర్ ఐడి. సో మనం కింద ఎవరినైతే కొత్త న్యూ జాయిన్ అని చేస్తామో అప్పుడు వాళ్ళని అప్లైనర్ ఐడి కింద మనం చూస్తాం. ఇక్కడ చూస్తే రెండు మనం క్లియర్ చేయాలి, మన ఐడి ప్లస్ కింద ఐడి రెండు క్లియర్ చేసినాక ఇక్కడ ఇప్పుడు నేను కొత్త వ్యక్తిని పరిచయం చేసుకుంటే ఇప్పుడు నేను పోస్టర్ ఐడి అవుతాను. సో ఇక్కడ నా నెంబర్ అనేది పోస్టర్ ఐడి ద్వారా, పోస్టర్ ఐడి దగ్గర నా నెంబర్ ఉంటుంది. తర్వాత కింద రిఫరల్ ఐడి మధ్యలో ఉంటుంది. తర్వాత కింద మళ్ళీ అప్లైనర్ ఐడి ఉంది. సో అప్లైనర్ ఐడి అంటే ఏంటంటే మన కింద ఎవరైతే మనం ఎవరి టీంలో అంటే ఎవరికి కింద వేస్తున్నామో ఐడి అనేది వాళ్ళ నెంబర్ ఇక్కడ అప్లైనర్ ఐడిగా క్రియేట్ చేయాలి. ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అప్పుడు మనం ఎవరైతే కొత్త వ్యక్తిని తెస్తున్నామో ఆ వ్యక్తిని ఈ యొక్క ఐడి కింద మనం జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది, సో ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడైతే నా దగ్గర నాకు పరిచయం అయ్యాడు. సో నాది పోస్టర్ ఐడి దగ్గర నా నెంబర్ వేసాను. కొత్త వ్యక్తిని ఇప్పుడు నా టీంలో ఎవరి కింద వేయాలంటే సపోజ్ సుధా మేడం కాడ, లేకుంటే ఇంకా కింద ఇంకొకరు శ్రీశైలం సార్ కింద, సో ఇట్లా వాళ్ళ కింద వేయాలంటే ఇక్కడ నేను అప్లైనర్ ఐడి దగ్గర సుధా మేడం దగ్గర సుధా మేడం గారి నెంబర్ కొడితే సుధా మేడంకి ఆ యొక్క నెంబర్ అనేది ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో అతనికి ఆమెకి ఆ యొక్క మెయిన్ ఐడిగా క్రియేట్ అవుతుంది. సో అదే వేరే ఇప్పుడు సుధా మేడం గారు ఉన్నారు. సో సుధా మేడం ఏదైతే కొత్త వ్యక్తి పరిచయం చేస్తున్నారు. సో సుధా మేడం గారికి ఐడి క్రియేట్ చేత కాదు. సో ఇప్పుడు మేడం ఏం చేస్తుందంటే నాకు పంపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేయాలంటే సుధా మేడంని పోస్టర్ ఐడికే క్రియేట్ చేయాలి. అంటే ఆమె పరిచయం చేసింది కాబట్టి సో ఆమెది పోస్టర్ ఐడి దగ్గర ఆమె నెంబర్ కొట్టాలి. అప్పుడు ఆమె నెంబర్ పోస్టర్ ఐడి దగ్గర కొట్టి కింద అప్లైనర్ అంటే సుధా మేడం కింద ఎవరి కింద వేయాలో వాళ్ళ యొక్క అప్లైనర్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబరు మనం ఇక్కడ అప్లైనర్ ఐడి దగ్గర క్రియేట్ చేస్తే అక్కడ టైప్ చేస్తే ఎవరైతే కొత్త వ్యక్తిని మేడం తెస్తున్నారో ఆ మేడం యొక్క కొత్త వ్యక్తి ఎవరి కింద అయితే వేయాలనుకుంటుందో సో అతని నెంబర్ కొడితే మనం అతని కింద ఈ యొక్క ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ పోస్టర్ ఐడి బెనిఫిట్స్ ఎవరికి వస్తాయి అంటే మేడంకి వస్తాయి. ఎందుకంటే మేడం కష్టపడ్డారు, మేడం కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. సో మేడం గారికి వేయడం రాదు కాబట్టి నాకు పంపించారు కాబట్టి సో నేను క్రియేట్ చేయడానికి ఇక్కడ అప్లైనర్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అప్లైనర్ గా ఇక్కడ పోస్టర్ ఐడి దగ్గర మేడంది,
తర్వాత ఎవరి కింద వేయాలో, వాళ్ళ టీం కింద ఎవరి కింద వేయాలో చెప్తే వాళ్ళ యొక్క నెంబరు ఇక్కడ అప్లైనర్ దగ్గర క్రియేట్ చేస్తే ఎంటర్ చేస్తే సో ఆ నెంబర్ కొత్త వ్యక్తి అనేది అతని కింద అనేది జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా పోస్ట్ ఐడి యొక్క లాభాల గురించి కేవలం. సో మనం ఎట్లయినా వేసుకోవచ్చు. సో ఇది క్లియర్ అనుకుంటా, పోస్టర్ ఐడి ప్లస్ అప్లైనర్ ఐడి. సో దీనివల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని మనం క్లియర్ చేసుకున్నాం. సో క్లియర్ గా అందరికీ పోస్టర్ ఐడి, అప్లైనర్ ఐడి. సో ఎవరైనా సరే ఎక్కడైనా ఫస్ట్ అనేది పోస్ట్ ఎవరు పరిచయం చేస్తారో వాళ్ళు, సో దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ అప్లైనర్ ఐడి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్లైనర్ ఐడి దగ్గర మనం ఎవరి కింద అయితే ఆ ఐడిని క్రియేట్ చేస్తున్నామో అతని నంబర్ మాత్రమే ఉండాలి అప్లైనర్ ఐడి దగ్గర. పోస్టర్ దగ్గర మేడం దాన్ని ఉండొచ్చు, ప్లస్ నా ఎవరిదైతే క్రియేట్ చేస్తున్నారో వారిదైనా ఉండొచ్చు, కానీ సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో కానీ అప్లైనర్ ఐడి దగ్గర మాత్రం ఎవరి కింద జాయిన్ చేస్తున్నామో వాళ్ళ నెంబర్ మాత్రమే, వాళ్ళ ఐడి నెంబర్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు గమనించుకోండి. సో ఇదండి పోస్టర్ ఐడి గురించి. సో తర్వాత వచ్చేసి కేవైసీ. కేవైసీ చూద్దాం. ఎస్, చూడండి ఇక్కడ వాట్ ఈస్ కేవైసీ అండ్ వై ఇట్ ఈస్ రిక్యూర్డ్. సో ఎందుకు అవసరం కేవైసీ అంటే ఏంటి, మనం కేవైసీ అనేది ఎందుకు అవసరం అనేది తెలుసుకుందాం. నో యువర్ కస్టమర్. కేవైసీ స్టాండ్స్ ఫర్ నో యువర్ కస్టమర్. సో కస్టమర్ అనేది ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కంపెనీకి ఒక ఎందుకంటే అన్ని డీటెయిల్స్ ఉంటేనే మనకి చెక్ రావడం కానీ, అమౌంట్ రావడం కానీ, మనకి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ క్లియర్ చేయడానికి, ప్లస్ మొత్తం బిజినెస్ అంతా కూడా రన్ అవ్వడానికి ఖచ్చితంగా కేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకే కేవైసీ అనేది అప్లోడ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే చూడండి, రిజెక్షన్ ఆఫ్ కేవైసీ డ్యూ టు అప్లోడెడ్ ఇన్ డిఫరెంట్ రాంగ్ వేస్ అండ్ హౌ ఇట్ విల్ బి అపియర్ టు ద మేనేజ్మెంట్ అండ్ బ్రాంచ్ ఆఫీస్. సో మనం చేసేటువంటి ఏవైతే అప్లోడ్స్ ఉన్నాయో కేవైసీ సంబంధించి, మనం ఆధార్ కార్డ్స్ అప్లోడ్ చేస్తున్నాం. సో అప్లోడ్ చేసే టైంలో మనం డిఫరెంట్ గా అప్లోడ్ చేస్తా ఉన్నాం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎందుకు రిజెక్ట్ మనకి ఎందుకు అవుతుంది అనేది చూస్తే ఫస్ట్ కాలం చూస్తే ఇక్కడ చూడండి, సో పోస్ట్ ఐడి దగ్గర మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఐడి నెంబర్ క్రియేట్ అవుతుంది. ఆ ఐడి నెంబర్ క్రియేట్ అయ్యి ఎవరైతే ఐడి న్యూ జాయినర్స్ ఉన్నారో అతని నెంబర్కి ఐడి నెంబర్ వెళ్తుంది. అదేవిధంగా పాస్వర్డ్ 2 వెళ్ళిపోతాయి, మెసేజ్ వెళ్ళిపోతుంది. సో ఏదైతే కేవైసీ అప్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అడుగుతుంది. కేవైసీ డీటెయిల్స్ లో మనం అప్పుడు ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఆ టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే, సో ఇక్కడ చూస్తే చూడండి ఏ విధంగా అప్లోడ్ చేసిర్రు. ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ పెద్దది అంటే మొత్తం పేజ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు ఫుల్ చిన్నది ప్లస్ పెద్దది 2 అప్లోడ్ చేసిర్రు. సో ఇలా కాదు, ఇలా రాంగు. ఇక్కడ తర్వాత నెక్స్ట్ చూస్తే ఇక్కడ చూడండి, ఓన్లీ ఇక్కడైతే అసలు కనిపించలేదు. కానీ ఒకటి ఫ్రంట్ సైడ్ మాత్రం ఫుల్ ఆధార్ కార్డు ఫుల్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో రెండో బాక్స్ లో ఏమి అప్లోడ్ చేయలే. సో ఇట్లా చేయడం రాంగ్. ఓకే, మనకి 2 బాక్సులు ఉంటాయి, 2 ఫోటోలు అప్లోడ్ చేయాలి. సో 2 ఫోటోల్లో ఈ విధంగా అప్లోడ్ చేయాలి. పైన చూస్తే ఒక బాక్స్ ఖాళీగా ఉంచారు, రెండో బాక్స్ లో ఫస్ట్ బాక్స్ లో ఏమో ఫుల్ అప్లోడ్ చేసిర్రు, ఫ్రంట్ బ్యాక్ చేసిర్రు, కానీ ఫుల్ అప్లోడ్ చేసిర్రు. సో ఇలా చేయకూడదు. సెకండ్ బాక్స్ లో ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే అప్లోడ్ చేసిర్రు, సెకండ్ బాక్స్ ఏదైతే ఉందో అది ఎంటీగా ఉంచారు. సో ఇది కూడా రాంగ్. తర్వాత ఇక్కడ చూస్తే ఇంకోటి చూస్తే ఇక్కడ కూడా సేమ్ ఒకటే అప్లోడ్ చేసిర్రు. సో ఇందులో అసలు ఏమి కనిపిస్తుంది, బ్లర్ గా ఉంది. అంటే ఇక్కడ మనం చూడంగానే మనకి ఆ యొక్క డీటెయిల్స్ అనేవి క్లియర్ గా చదవటానికి అనువుగా ఉండాలి, అప్పుడు మాత్రమే కంపెనీ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ రెండో బాక్స్ లో చూస్తే అప్లోడ్ నిల్. సో ఏం అప్లోడ్ చేయలే, ఇక్కడ కూడా రిజెక్ట్. సో ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ చూస్తే ఫ్రంట్ చిన్న స్మాల్ సైజ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసిర్రు, ఫ్రంట్ బ్యాక్ ఒకే పేజ్ లో అప్లోడ్ చేసిర్రు, కానీ కింద మళ్ళా వేరే సగం, మిగతా సగం బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సగాన్ని అప్లోడ్ చేసిర్రు. సో
రాంగ్, రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మళ్ళా ఫ్రంట్ బ్యాక్ పక్క పక్కనే రెండు ఫుల్ సైజ్ ఒకే బాక్స్ లో చేసిర్రు, కానీ రెండవ బాక్స్ లో ఎంటీ. సో ఇట్లా కూడా మనకి రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా డిఫరెంట్. ఇక్కడ చూస్తే అడ్డంగా పెట్టారు సింగిల్. మనం ఈ చిన్న సైజు ఉంటుంది కదా ఆధార్ కార్డు, చిన్న సైజు ఇక్కడ సింగిల్ అప్లోడ్ చేసారు, కానీ అడ్డంగా అప్లోడ్ చేసారు చూడండి. సో ఇట్లా అడ్డంగా అప్లోడ్ చేయకూడదు. రెండో బాక్స్, సో రెండు ఫిలప్ చేశారు, కానీ ఇక్కడ రాంగ్ చేసింది ఏంటంటే అడ్డంగా అప్లోడ్ చేశారు. ఇక్కడ మనకి ఎట్లా ఉండాలి, నిలువుగా ఉండాలి. రెండు ఫోటోల్లో కూడా నిలువుగా అప్లోడ్ చేయాలి, రెండు ఫోటోలు కూడా. సో ఇలా చేయకపోతే, ఇలా చేసినట్లయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసిర్రు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అక్కడ, కానీ మనం ఫోటో అప్లోడ్ చేసాం, కానీ ఇక్కడ కూడా మనకి రాంగ్ అవుతుంది. సో రెండో దాంట్లో అసలే చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే జిరాక్స్ చూడండి, ఇక్కడ జిరాక్స్ పేపర్ అప్లోడ్ చేసిర్రు, రెండు బాక్సులు అసలు అప్లోడే చేయాలి. ఇక్కడ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లా అప్లోడ్ చేయకూడదు. జిరాక్స్ బ్లాక్ అండ్ వైట్ అప్లోడ్ చేయకూడదు, కలర్ అప్లోడ్ చేయాలి. సో ఇంకోటి చూస్తే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి, సో ఇక్కడ చేసిర్రు. సో డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ చేశారు. సో ఇక్కడ ఓకే అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళా ఇక్కడ చూస్తే ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే అడ్రస్ మాత్రమే అప్లోడ్ చేసారు, ఓన్లీ అడ్రస్ అప్లోడ్ చేసారు, ఫ్రంట్ అప్లోడ్ చేయలే. రెండు బాక్సులు కూడా బ్యాక్ సైడ్ ఓన్లీ అడ్రస్ మాత్రమే అప్లోడ్ చేశారు, ఇక్కడ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కూడా చూస్తే అడ్డంగా అప్లోడ్ చేసారు, బ్యాక్ సైడ్ ఏదైతే ఓన్లీ అడ్రస్ మాత్రమే కనపడేటట్టు బ్యాక్ సైడ్ మాత్రమే అప్లోడ్ చేశారు, అది కూడా అడ్డంగా అప్లోడ్ చేసారు. సో రెండు కూడా ఓకే బ్యాక్ సైడ్ మాత్రమే అప్లోడ్ చేశారు, కాబట్టి ఇక్కడ కూడా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చూడండి ఇక్కడ మరి ఫైనల్ గా హౌ టు అప్లోడ్ ద కేవైసీ ఇన్ ప్రాపర్ వే అండ్ హౌ ఇట్ ఈస్ గాట్ అప్రూవ్డ్ ఇన్ ఏ ఫాస్టర్ వే. సో తొందరగా మనం అప్లోడ్ చేసినటువంటి తొందరగా కేవైసీ ఓకే అవ్వాలంటే, సక్సెస్ఫుల్ గా అప్రూవల్ అవ్వాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే చూడండి క్లియర్ గా క్లారిటీగా ఫ్రంట్ టు బ్యాక్ చిన్న సైజు ఆధార్ ఏదవుతుందో అది అప్లోడ్ చేయడం జరిగింది, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్కటి, సో రెండు ఒకే బాక్స్ లో కాకుండా ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్కటి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా రెండో కాలంలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ కూడా సేమ్ ఫ్రంట్ టు బ్యాక్ చూస్తే సింగిల్ చిన్న సైజు ఆధార్ కార్డ్ ఏదైతుందో డీటెయిల్స్, సో అది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ రెండు ప్రకారం మనం అప్లోడ్ చేసినట్టయితే మనకి కేవైసీ అనేది ఓకే అవుతుంది. సో ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. సో ఇదండి కేవైసీ డీటెయిల్స్. సో ఈ విధంగా మనం అప్లోడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సింపుల్ గా చెప్పేస్తాను. సో మన కంపెనీ 2 ఆఫర్లు ఇస్తుంది. సో 2 ఆఫర్లు ఇచ్చినప్పుడు మనకి చూడండి, ఒకటి హెల్త్ ప్యాక్ ఉంది. సో ఇదేంటంటే ఇంక్రెడిబుల్, ఇప్పుడు మన V20 ఆఫర్లు ఏదైతుందో 5 crore పూల్ లో మనకి చాలా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకు కూడా మంచి ఎక్స్ట్రా బోనస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో వారి యొక్క టీం కూడా తొందరగా పెరిగే అవకాశం ఉంటుంది. మరి టీం ఎప్పుడైతే మనం ఎక్కువ పెంచుకుంటామో మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. టీం పెరిగితే వాల్యూమ్ పెరుగుతుంది. సో వాల్యూమ్ పెరిగితే మన చెక్ అనేది పెరుగుతుంది. సో ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మంచి స్ట్రాంగ్ టీం కావాలి, పెద్ద టీం కావాలి. సో అదేవిధంగా టీంతో పాటు వాల్యూమ్ కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా యూజ్ ద ప్రొడక్ట్, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ యూజ్ చేయాలి. యూజ్ చేసి మన వాల్యూమ్ అనేది పెంచుకోవాలి. మన టీంలో వాల్యూమ్ అంటే మన యొక్క పీవీస్ అనేవి పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడే మనకి చెక్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మరి ఈ రెండు కూడా చాలా చాలా వాల్యూమ్ పెంచుకోవడానికి, మరి పీవీస్ పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. సో చూద్దాం ఒకసారి. మనకి 1200 ఏదైతే 200 పీవీ మనం చేసినట్లయితే మనకి ఈ యొక్క వెల్త్ ప్యాక్ ఉంది మనకి V20 ద్వారా. మనకి ఈ మంత్, లాస్ట్ మంత్ ఉంది, ఈ మంత్ ఉంది, నెక్స్ట్ మంత్ 3 months ఉంటుంది ఈ ప్యాక్ అవర్స్, ఈ ప్యాక్ యొక్క డీటెయిల్ మొత్తం కూడా. తర్వాత మనకి ఈ ఆఫర్ అనేది ఉండదు. సో ఈ 3 నెలలు మనకి ఆల్రెడీ 1 month అయిపోయింది.
ప్రజెంట్ ఈ మంత్ నెక్స్ట్ మంత్, సో ఇంకా 2 నెలలు ఈ యొక్క అవకాశం ఉంది. సో ఈ 200 ప్యాక్ తీసుకున్న వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే 14th ఉందో 14th లోపు మీరు సిఎన్సీలో కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. సిఎన్సీ కూడా అవైలబుల్ ఉంటుంది. 200 పీవీ తీసుకుంటే మనకి ఎక్స్ట్రాగా 750 రూపాయలు అనేది మనకి ఎక్స్ట్రా కంపెనీ అనేది మన అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఎలాంటి పీవీస్ తో సంబంధం లేకుండా, ప్లస్ డైలీ మనకు వచ్చే పేఅవుట్స్ తో సంబంధం లేకుండా ఈ ప్యాక్ ఎవరైతే తీసుకున్నారో వారికి 200 ప్యాక్ తీసుకుంటే మనకి 750 రూపాయలు మనకి ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 300 పీవీ ఎవరైతే పర్చేజ్ చేస్తారో వారికి 1200 రూపీస్ అనేది 1200 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా మనకి కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 200 లాగానే దీనికి కూడా. సో 300 పీవీ తీసుకుంటే 1200 రూపాయలు వస్తుంది. అదేవిధంగా 200 పీవీ మనం పర్చేజ్ చేసినట్టయితే 750 రూపాయలు ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే ఒకే బిల్ చేయాలి. సో 200 పీవీ తీసుకున్నా 300 పీస్ తీసుకున్నా ఒకే బిల్, ఒకే ఇన్వాయిస్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫాస్ట్ స్టార్ట్ 8%. కొత్త వాళ్ళకి ఏంటంటే చూడండి, జస్ట్ సింపుల్ ఒక 5 minutes. ఒక పీవీ వచ్చేసి మనకి 30 రూపాయల నుంచి 33 రూపాయలకి మనకి కౌంట్ చేయడం జరుగుతుంది. మనకి ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో ప్రొడక్ట్, ప్రొడక్ట్ తో పాటు మనకి పీవీస్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ యొక్క పీవీ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది అంటే 30 నుంచి 33 రూపాయలు 35 రూపాయలు ఉండొచ్చు. ప్రొడక్ట్ ని బట్టి మనకి పీవీ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. సో మినిమం గా ఒక 100 పీవీ చేస్తే మనకి 3000 రూపాయల నుంచి 3300 రూపాయలు లేదా 3500 అయ్యే అవకాశం ఉంటుంది. సో కంపెనీ ఏంటంటే ఒక పీవీ అనేది ఒక 18 బీవీగా నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారమే మన యొక్క పీవీస్ ని బీవీలో కన్వర్ట్ చేసి మనకి బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన కౌంటింగ్ చేసి మనకి ఎన్ని పీవీస్ వచ్చినాయి, దాని ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామో దాన్ని బట్టి మనకి ఈ యొక్క అమౌంట్ అనేది మనకి అకౌంట్ లో వేయడం జరుగుతుంది. సో చూస్తే ఒక ఫార్ములా, చిన్న ఫార్ములా ఉంది. ఇదేంటంటే బోనస్ కౌంటింగ్ లో మెయిన్ ఏదైతే పెర్ఫార్మెన్స్ బోనస్ ఫస్ట్ వచ్చేసి ఏదైతే 5% నుంచి 16% వరకు మనకు వచ్చే బోనస్ ఏదైతే ఉందో దాన్ని పెర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. సో ఆ పెర్ఫార్మెన్స్ బోనస్ లో చిన్న ఫార్ములా, జస్ట్ సింపుల్. సో ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. ఇది ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వాలి. దానికి సమానం, ఒక పీవీ అనేది 18 బీవీతో సమానం ఉంటుంది. పీవీలని బీవీలోకి మార్చి మనకు పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ఫార్ములా ఏంటంటే పీవీ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18 ఈజ్ ఈక్వల్ టు బోనస్. అంటే పీవీ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ చూడండి, 100 పీవీ, సపోజ్ 100 పీవీ తీసుకుంటే మనం 5% లో ఉంటే పీవీ ఇంటూ పర్సంటేజ్ ఇంటూ 18 బీవీ. సో మనం ఏదైతే పీవీని మన అకౌంట్ లో బోనస్ గా కన్వర్ట్ చేయాలంటే కంపెనీ ఏం చేస్తుందంటే ఈ 18 అనేది బీవీలోకి మార్చేసి మనకి ఎంత రావాలో ఇచ్చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ 100 రూపాయలు ఇంటూ మనం 5% ఉంటే 5% ఇంటూ 18. సో ఈ ఫార్ములా ద్వారా మనకి 90 రూపాయలు అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇంకొకటి అప్లైనర్, డౌన్ లైనర్. సో పెర్ఫార్మెన్స్ బోనస్ లో ఏంటంటే డిఫరెంటల్ బోనస్, ఏదైతే మన స్థాయి ఏదైతే ఉందో 5 ఉన్నామా, 8 ఉన్నామా, 12 ఉన్నామా, 16% లో ఉన్నామా, సో దాన్ని బట్టి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ లో గ్యాప్ కమిషన్ అంటాం, అదేవిధంగా డిఫరెంట్ బోనస్ అంటాం. సో దీన్ని చూస్తే సపోజ్ మనం 8% లో ఉంటే మన మన అప్లైనర్ గా మనం 8% లో ఉంటే మన డౌన్ లైన్ ఎవరైతే మన కింద ఎవరైతే ఉన్నారో టీమ్ లో, సో వాళ్ళు 5% లో ఉన్నట్లయితే 8 - 5 మనకు వచ్చేది యొక్క గ్రూప్ నుంచి మనకు వచ్చేది, మన కింద డౌన్ లైన్ నుంచి మనకు వచ్చే పర్సెంటేజ్ ఎంత అంటే 3%. ఓన్లీ ఇది పెర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. 5% నుంచి 18% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ బోనస్. సో ఇక్కడ చూస్తే లెవెల్స్, ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 599 పీవీలు. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో బిజినెస్, మన ప్రోడక్ట్ తీసుకోగానే మనకి ఒక పీవీ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 599 పీవీల వరకు ఉంటే మనకి 5% వస్తుంది. తర్వాత 600 పీవీల నుంచి మనకి 2399 పీవీలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకి 8% గా కంపెనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 2400 పీవీల నుంచి 5499 పీవీల వరకు మనం 12% లో ఉంటాం. తర్వాత 5500 పీవీలు ప్లస్, అంటే 5500 పీవీల కంటే ఎక్కువ మనకి మన అకౌంట్ లో ఉన్నట్లయితే మనల్ని 16% గా మనకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇదండి, ఎవరైతే 5% లో ఉన్నారో వాళ్ళు 8%కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. 8 ఉన్న వాళ్ళు 12కి వెళ్ళండి, 12 ఉన్న వాళ్ళు 16కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా వెళ్తే మన పొజిషన్ బట్టి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ అనేది మన డౌన్ లైన్ లో, సపోజ్ మన 16% లో ఉంటే మన కింద న్యూ జాయినర్ అయి ఉంటే వాళ్ళు 5% లో ఉంటారు. కాబట్టి మనకు వచ్చే గ్యాప్ కమిషన్ ఎంత అంటే 16 - 5 చేస్తే మనకి 11% అనేది ఆ కొత్త వ్యక్తి ద్వారా మనకి 11% అనేది మనకి బోనస్ అనేది రావడం జరుగుతుంది పెర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో. సో తర్వాత
ఎవరైతే 8% ఉన్నారో మనం 16% లో ఉంటే వాళ్ళ ద్వారా మనకి 16 - 8% అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా గ్యాప్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే చిన్న ఎగ్జాంపుల్ చూస్తే ఫాస్ట్ స్టార్ట్ 8%. సో కొత్తగా జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5% లో ఉంటారు. ఇక్కడ చూడండి, సో ఇక్కడ 200 PV అనేది వాళ్ళు పర్చేజ్ చేసినట్లయితే, సో ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఏం చెప్పాం, ఒక PV నుంచి 599 PV వరకు 5% ఉంటారు కాబట్టి, సో 5% ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారు, లేకుంటే 5% ఇప్పటి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిమం గా ఒక 200 PV అని వాళ్ళు సెల్ఫ్ PV చేసుకొని వాళ్ళ కింద కొత్త వ్యక్తిని జాయిన్ చేసుకుంటే వాళ్ళు ఒక 100 PV చేసినట్లయితే, సో మనకి టోటల్ PV వచ్చేసి ఎంత అవుతుందంటే 300 PV అవుతుంది. ఓకే, మొత్తం టోటల్ 300 PV. ఇక ఫాస్ట్ స్టార్ట్ 8% ఏంటంటే లాస్ట్ మంత్ నుంచి మనకి V20 20 years కంప్లీట్ అయిన సందర్భంలో మనకి 300 PV అనేది ఫాస్ట్ స్టార్ట్ 8% గా మనకి పరిగణించడం జరిగింది. అంటే ఒకే నెలలో 300 PVలు ఎవరైతే 5% లో ఉన్నారో వాళ్ళు ఒకే నెలలో 300 PVలు చేసినట్లయితే మనకి ఫాస్ట్ స్టార్ట్ 8% అనేది రావడం జరుగుతుంది. కానీ 8% లోకి వెళ్ళాలంటే మనం ఇందాక చూసినట్టు 8%కి వెళ్ళాలంటే మనకి ఎన్ని PVలు కావాలా, ఇక్కడ చూస్తే 600 PVలు కావాలా. 600 PVలు అయితేనే మనకి 8% అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే కొత్తగా న్యూ జాయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహకంగా, వాళ్ళకి యాక్టివ్గా ఉండటానికి వారికి ఏం చేసిందంటే 600 PVలు చేయకుండానే జస్ట్ ఒకే మంత్ లో ఎవరైతే 5% లో ఉన్నారో వాళ్ళు 300 PVs వాళ్ళ సెల్ఫ్ ప్లస్ గ్రూప్ ద్వారా, సో వాళ్ళ గ్రూప్ మొత్తం సెల్ఫ్ టోటల్ 300 PV అనేది వాళ్ళ అకౌంట్ లో ఈ నెల జమ అయినట్లయితే వాళ్ళని డైరెక్ట్ గా 8%కి ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు వారికి ఒక ప్రొడక్ట్ ఓచర్ కూడా, మనకి ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ అనేది ఒకటి 750 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ కూడా వస్తుంది. సో ఇది ఎక్స్ట్రాగా మనకి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఈ 300 PV సంబంధించి మనకి పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రకారం మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తే సెల్ఫ్ గా ఎవరైతే 200 PV చేసారు ఇక్కడ 5% ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ నెల 300 PVలు టోటల్ వచ్చినాయి కాబట్టి ఇతను డైరెక్ట్ యు అనే వ్యక్తి, ఎవరైతే నువ్వు లేదా నేను మనం ఏదైతే ఉన్నాం, మనం ఫస్ట్ ఉన్నాం, మనం జాయిన్ అయ్యాం, మనం 5% లో ఉన్నాం, 200 PV మనం సెల్ఫ్ గా పర్చేజ్ చేసాం. సో అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు మన కింద కొత్త వ్యక్తిలో 8% లోకి వెళ్ళి సెల్ఫ్ ఇక్కడ చూడండి 5% లోపు 5% లో ఉన్న వాళ్ళు ఒకే నెలలో 300 PVలు చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8%కి వెళ్తారు. సో తర్వాత సెల్ఫ్ గా మనకు వచ్చే ఇన్కమ్ ఎంతంటే 200 PV మీద మనకి 8% వస్తుంది. సో ఇందాక మన ఫార్ములా ప్రకారం 200 PVలు ఇంటూ మనం ఇప్పుడు 8% లో ఉన్నాం, అంటే 5 నుంచి 8కి వచ్చేసాం ఈ నెలలో. ఎందుకంటే మనకి 300 PV ఒకే నెలలో వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి 200 PV ఇంటూ 8% ఇంటూ 18 చేస్తే మనకి 288 రూపాయలు మనకి సెల్ఫ్, మన సెల్ఫ్. సో మన ఐడి ద్వారా మనం తీసుకుంటే మనకి సెల్ఫ్ PV అంటాం. గ్రూప్ ద్వారా వచ్చినటువంటి PVని గ్రూప్ PV అంటాం. సో మన టీంలో ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో, మన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని గ్రూప్ PV అంటాం. మన సెల్ఫ్ ఐడి మీద పర్చేజ్ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ PV అంటాం. సో మరి ఇక్కడ 200 PVలు మనం సెల్ఫ్ గా చేసాం కాబట్టి 200 PV మీద మనకి 8% లో ఉన్నప్పుడు మనకి 288 రూపాయలు వచ్చినాయి. అదే మరి ఇక్కడ ఏ అనే వ్యక్తి, కొత్త వ్యక్తి 100 PVతో జాయిన్ అయ్యాడు. సో అతని ద్వారా మనకు వచ్చే పర్సెంటేజ్ ఎంత అంటే ఇందాక మనం అనుకున్నాం గ్యాప్ కమిషన్. సో మనం 8 లో ఉన్నాం, కొత్త వ్యక్తి 5% లో ఉన్నారు కాబట్టి అతని నుంచి మనకు వచ్చే పర్సెంటేజ్ ఎంత అంటే 3% వస్తుంది. చూడండి ఇక్కడ 3% అనేది రావడం జరిగింది. సో 100 PV, సో ఏ అనే వ్యక్తి 100 PV పర్చేజ్ చేశాడు కాబట్టి 100 ఇంటూ 3% ఇంటూ 18 చేస్తే మనకి 54 రూపాయలు వస్తుంది. సో టోటల్ గా మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ బోనస్ ఎంత అంటే 288 ప్లస్ 54 రూపాయలు మొత్తం కలిపి 342 రూపాయలు వస్తుంది. దీంతో పాటు మనకి ఎక్స్ట్రా ఒకటి వచ్చింది ఏంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8% ఎక్స్ట్రాగా కంపెనీ తరపు నుంచి ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ వచ్చింది 750 రూపాయలు. 750 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో మొత్తం కలుపుకుంటే దాదాపు ఒక 1000 రూపాయల పైన మనకి ఒక నెలలో జస్ట్ మనం 200 PV తీసుకొని మన కింద ఒకరు 100 PV చేస్తే మనకు వచ్చినటువంటి ఆఫర్. సో ఇదే మళ్ళా మనం ఏదైతే వెల్త్ ప్యాక్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ 200 PV అనేది వెల్త్ ప్యాక్ మనం ఇక్కడ పర్చేజ్ చేసినట్లయితే మనకి ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమొస్తుంది, 750 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. చూడండి ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంది, మనకి ఇందాక చెప్పుకున్నట్టు V20 ఆఫర్ లో వెల్త్ ప్యాక్ చెప్పాను కదా, 200 PV 300 PV. సో ఇక్కడ మనం 200 PV అనేది హెల్త్ ప్యాక్ తీసుకున్నాం. సో ఇక్కడ హెల్త్ ప్యాక్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ వచ్చినటువంటి 1000 రూపాయలు బెనిఫిట్ తో పాటు ఎక్స్ట్రాగా
మనీ రూపంలో మనకి అకౌంట్ లో మనకి 750 రూపాయలు అనేది ఆ ప్యాక్ వెల్త్ ప్యాక్ ద్వారా మనకి ఎక్స్ట్రాగా రావడం జరుగుతుంది. సో ఇది ఫాస్ట్ స్టార్ట్ 8%. మనకు వచ్చే వెల్త్ ప్యాక్ ద్వారా ఎక్స్ట్రాగా 750 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. ఫ్రీ ప్రోడక్ట్ వోచర్ వచ్చింది. మనకి ఇన్కమ్ కూడా ఎక్కువ వచ్చింది. సో ఇంకొకటి చూస్తే మనకి సమయం ఓకే 6 అయిపోయింది. ఓకే అండి. సో ఇదండి ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి. సో తర్వాత చూసాం కదా, మనం సెల్ఫ్ గా మనం 200 PV తీసుకుంటే మనకి వెల్త్ ప్యాక్ ద్వారా తీసుకుంటే ఎక్స్ట్రాగా మనకి అకౌంట్ లో 750 రూపాయలు అనేది ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా మనం 300 PV ప్యాక్ తీసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి 1200 రూపాయలు అనేది ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు అనేది మనం ఖచ్చితంగా తీసుకొని దాని యొక్క బెనిఫిట్స్ తీసుకుంటే మనకి ఎలాంటి సైడ్ వాల్యూ కూడా మనకి ఉపయోగపడుతుంది. టీమ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో ఇదండి ఫాస్ట్ స్టార్ట్ 8%. మనం చేయాల్సినటువంటి మెయిన్ బేసిక్ ఏదైతే ఉందో ఫార్ములా అనేది పెర్ఫార్మెన్స్ బోనస్ లో పివి ఇంటూ పర్సెంటేజ్ ఇంటూ 18 అనేది మనం చేసుకుంటే మన పివి ద్వారా లేకుంటే మన గ్రూప్ ద్వారా వచ్చేటువంటి పివిస్ ద్వారా మనకి ఎంత బోనస్ వచ్చేది అనేది మనకి క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఈరోజు మై గ్రేట్ అప్లైనర్ నర్మదా మేడం, నాగేశ్వరరావు సార్ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీని నాకు పరిచయం చేసి మా ముందుండి నడిపిస్తున్నందుకు, అదేవిధంగా మనకి ఇంత మంచి జూమ్ అందిస్తూ మనం ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి బలమైన సంకల్పంతో ముందుకి తీసుకెళ్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ గురువు గారు రమేష్ చంద్ర సార్ గారికి ఒకసారి థ్యాంక్ యూ చెప్తున్నాం. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పిస్తున్నందుకు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ అండి. 6 అవుతుంది, ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఈరోజు పెర్ఫామ్ చేసినటువంటి మన గ్రేట్ లీడర్స్ అందరికి కూడా ఒక్కసారి మల్లేష్ సార్కి వెయిట్ లాస్ గురించి, అదేవిధంగా శరీర కణపోషణకి అంటే శరీరానికి అసలు ఏం కావాలి, శరీరం మనం ఇంత యాక్టివ్గా ఉన్నామంటే కారణం ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పారు. మనం తీసుకునే ఆహారం మన శరీర కణానికి ప్రతి కణానికి చేరినప్పుడు మాత్రమే మనం యాక్టివ్గా ఉంటాం, ఎటువంటి అనారోగ్యాలకి గురి కాకుండా ఉంటాం. సో అదేవిధంగా మన సప్లిమెంట్స్ వెయిట్ లాస్ తగ్గించుకోవడానికి మన సప్లిమెంట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. సో అదేవిధంగా శ్రీశైలం సార్ ఆమ్ల అండ్ పంచతులసి అండ్ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. సో తర్వాత సుధా మేడం గారు హెయిర్ ఆయిల్ మరియు డీప్ క్లీనింగ్ షాంపూ గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. తర్వాత సక్సెస్ గురించి మల్లేష్ సార్ చెప్పారు. సో సక్సెస్ లో ఉన్నటువంటి లెటర్స్ గురించి ఈరోజు నర్మదా మేడం గారు చాలా క్లారిటీ ఇచ్చారు. ప్రతి ఒక్క లెటర్స్ గురించి కూడా చాలా క్లియర్ గా క్లారిటీగా ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ అండి ఇంత మంచి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఈరోజు 3399 బ్రాండ్ తరపున మరియు జూమ్ తరపున. సో అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ సార్ ఉన్నారా? ఫీడ్బ్యాక్ తీసుకుంటారా సార్? హోస్ట్ తీసుకుంటారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎవరైనా మీ టీం నుంచి ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, హోస్ట్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే మళ్ళీ సార్ మీకు ఇస్తున్నాను, అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. జిమ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా ఎక్సలెంట్ సార్, ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ చాలా ఎక్సలెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్, సబ్జెక్ట్ అందించారు. ఇక పోస్టర్ ఐడి గురించి చాలా క్లారిటీగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ హోస్ట్ ఇవ్వాలనా? హోస్ట్ చూడండి ఒకసారి ఇవ్వాలా సార్? సరే ఇవ్వండి సార్. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు వండర్ఫుల్ సెషన్ సార్. మీ ద్వారా సక్సెస్ అంటే ఏంది, దాని సక్సెస్ తీసుకోవడానికి ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని ఏంది అనేది చాలా క్లారిటీ ఇచ్చారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఖచ్చితంగా నిలబడాలి. మనం ఖచ్చితంగా నిలబడినప్పుడే లక్ష్యాన్ని మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది తీసుకుంటామని చాలా క్లారిటీ ఇచ్చారు సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నేను కొంచెం మెడిటేషన్ మూడ్లో లేట్గా జాయిన్ అయ్యాను. మెడిటేషన్ చెప్పినటువంటి సార్ కూడా థ్యాంక్ యూ. గురించి చాలా మంచిగా చదువుతుంది. దాని తర్వాత జి మల్లేష్ మీరు మానవుని బాడీలో కణజాలం గురించి చాలా క్లియర్గా చెప్పారు. అదే విధంగా ఉబకాయం గురించి ఏ సప్లిమెంట్ వాడితే బాగుంటుంది అనేది, ఫాక్సైల్ గురించి, అలోవెరా గురించి, వెస్లిమ్ క్యాప్సూల్ గురించి, వెస్లిమ్ షేక్, వెస్లిమ్ టీ గురించి చాలా క్లియర్గా చెప్పారు. సక్సెస్ అంటే కోరిక, రిచ్ మనం ఏ విధంగా కావాలనే పాయింట్ మీద చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా శ్రీశైలం సార్ కూడా ఆమ్లా, పంచతులసి, రైజ్బాన్ ఆయిల్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇంకో మేడం వచ్చేసి సుధా మేడము ఆస్యూర్ హెయిర్ ఆయిల్ గురించి, లీ క్లినిక్ షాంపూ గురించి, ఆ మేడం కూడా జుట్టు ఏ విధంగా పెరగాలి, చుండ్రు ఏ విధంగా దాని మీద చాలా క్లియర్గా చెప్పారు. అదేవిధంగా నర్మదా మేడం కూడా చాలా సక్సెస్ గురించి చాలా విడమర్చి చెప్పారు. ఎస్ అంటే ఏంది, యూ అంటే ఏంది, ప్రతి అక్షరం గురించి క్లియర్గా చెప్పారు. అదేవిధంగా మేడం చెప్పినటువంటి పాయింట్లలో స్థిరత్వం అనేది చాలా కనెక్ట్ అయింది నాకు. మనిషి అనేది స్థిరంగా ఉండడు. ఎవరైతే మన నిర్ణయం మీద స్థిరంగా ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అందుకోసం ఎవరైనా సరే స్థిరంగా మనం నిర్ణయం తీసుకోవాలి. అదొకటి చాలా మంచిగా కనెక్ట్ అయింది. రామారావు సార్ చెప్పినటువంటి దాంట్లో పోస్టర్ ఐడి గురించి చాలా క్లియర్గా చెప్పారు. ఏ విధంగా మనం పోస్టర్ ఐడి అనేది పిఓసి అప్లై చేయాలన్నా, వెస్టేజ్ ఆన్లైన్ అప్లై చేయాలనే దాని గురించి చాలా క్లియర్గా చెప్పారు. కేవైసీ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పినటువంటి పాయింట్స్ నేను క్లియర్గా రాసుకోవడం జరిగింది. వీరందరికీ జూమ్లో పార్టిసిపేట్ చేసి మంచిగా మనకు వాళ్ళ యొక్క మనోభావాలు మనకు తెలిపినందుకు అందరికీ నా తరఫున థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ సార్, నర్మదా మేడం చెప్పింది ఆ స్థిరత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది ఒకటే దగ్గర వర్క్ చేసుకుంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతారు, కానీ అక్కడిక్కడ తిరగడం వల్లనే ఆ సక్సెస్ అనేది తొందరగా రాదు. దాని గురించి బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీంబ్రిజీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్. ఈరోజు సెషన్ చాలా బాగుంది. ఈరోజు గ్రాటిట్యూడ్ చెప్పిన శ్రీశైలం సార్ కానీ, అలాగే అఫర్మేషన్ చెప్పిన సునీత మేడం కానీ, అలాగే ఛాంపియన్ చెప్పిన రాఘవయ్య సార్ కానీ, మీరు హెల్త్ గురించి ఈరోజు మనం వెయిట్లో ఎక్కువగా అవుతున్నాము అంటే వెయిట్ లాస్ గురించి సప్లిమెంట్ చాలా క్లియర్గా దేని వల్ల వస్తున్నది అన్నది కూడా చాలా క్లియర్గా చాలా బాగుంది సార్. అలాగే సక్సెస్ గురించి బాగా చెప్పారు. అలాగే నెంబర్ 1గా నిలబడాలి అంటే కూడా ఎలా ముందుకు వెళ్ళాలన్నది కూడా చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. అలాగే ఆమ్లా గురించి, పంచతులసి గురించి సారు బాగా చెప్పిండు. సారీ, శ్రీశైలం సారు చాలా ఎక్సలెంట్ సార్. అలాగే ఈరోజు రామారావు సార్ చెప్పింది చాలా ఎక్సలెంట్గా ఉంది. పోస్టర్ ఐడి ఇప్పుడు మనకి రానున్న రోజుల్లో పోస్టర్ ఐడి తోటే ఖచ్చితంగా ముందుకెళ్ళాలి కాబట్టి పోస్టర్ ఐడి చాలా క్లియర్గా చెప్పిండు. అలాగే పాస్ట్ ఆఫ్ 8 గురించి కూడా చాలా క్లియర్గా చెప్పిండు. హెల్త్ ప్యాక్లో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది కూడా చాలా చాలా క్లియర్గా చెప్పిండు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అందరు లైఫ్ టైమ్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా తరపున, జూమ్ తరపున థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సుధా మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, ఆల్ లీడర్స్. సార్ గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు సార్ నిజంగా సారు శ్రీశైలం సారు కొత్తగా వచ్చినా సరే చాలా కొంచెం భయపడకుండా చాలా క్లారిటీగా మనకి ఆయిల్ గురించి కానీ పంచ తులసి గురించి కూడా బాగా క్లారిటీగా చెప్పారు సార్. ఆ సారు అసలు ఏది విషయంలో కూడా ఎంత కొత్తగా వచ్చిన ఫీలింగ్ లేకుండా డైలీ ఏదో చెప్పినట్టు కొంచెం మంచి ప్రొఫెషనల్ గా బాగా చెప్పారు సార్. హెల్త్ గురించి కూడా బాగా చెప్పారు సార్. నెక్స్ట్ అండ్
రామారావు సార్ కూడా మన పోస్టర్ గురించి ఆఫర్ల గురించి అసలు ఎలా ఐడి చేసుకోవాలి, కేవైసీ కూడా ఎలా చేసుకోవాలని చాలా మంది కొత్త వాళ్ళకి డౌట్స్ ఉంటాయి సార్. కానీ సార్ చాలా క్లారిటీగా చెప్పి క్లియర్ గా ఎలా అనేది వివరంగా పోస్టర్ ద్వారా మనకు చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్ రామారావు సార్, చాలా వరకు క్లియర్ గా చెప్పారు. అండ్ సార్ మీరు కూడా వెయిట్ లాస్ గురించి సార్, మల్లేష్ సార్, ఇప్పుడు చాలా మందికి ఉండేది వెయిట్ లాస్ సమస్య. అసలు ఎందుకు వస్తుంది వెయిట్ లాస్ అనేది, దేనికి అసలు ఎందుకు దాన్ని తగ్గించుకోవాలి ఏంటి అనేది చాలా బాగా క్లియర్ గా మెడిసిన్స్ కూడా ఎలా యూస్ చేయాలని క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మా మేడం అండ్ నర్మదా మేడం కూడా అసలు కాన్ఫిడెంట్ లెవెల్ ఎలా పెంచుకోవాలి, మనం ఎంత ఇదిగా ఉండాలి అనేసి మేడం కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ప్రతి ఒక్కరికి కూడా ఈ జూమ్ మీటింగ్ లో ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు ఈ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. కొండలరావు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్, మీరు చెప్పిన బాడీ తగ్గడానికి వెయిట్ లెస్ గురించి ఎక్సలెంట్ గా చెప్పారు. అదే విధంగా శ్రీశైలం సార్ ఆమ్లా అండ్ డ్రచ్ బ్రాండ్ ఆయిల్ పంచి తులసి గురించి బాగా చెప్పారు. అదే అట్లాగనే సుధా మేడం హెయిర్ ఆయిల్ షాంపూ దాని నుంచి సూపర్ బాగా ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. సార్ నర్మదా మేడం సక్సెస్ ఆత్మవిశ్వాసం గురించి బాగా చెప్పారు. అట్లాగనే రామారావు సార్ ఫస్ట్ ఎయిడ్ గురించి ఐడి ఎట్లా చేయాలి దాని గురించి ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సంతోష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రామారావు సార్ పోస్టర్ క్లియర్ గా చెప్పారు సార్. సార్ దాంట్లో ఒక చిన్న డౌట్ సార్. ఇంతకుముందు మన పిఓసి అట్లా నామినీ ఇస్తుంటే మీ ఫోన్ నెంబర్ ఫుల్ అడ్రస్ టైప్ చేస్తుంది సార్. ఇప్పుడు ఆ నామినీ ఫోన్ నెంబర్ ఫుల్ అడ్రస్ టైప్ చేయకుండా అయినా నో ప్రాబ్లమా సార్? ఓటీపీ కూడా వస్తుంది కదా ఇంతకుముందు దాంట్లో, ఇప్పుడు దీంట్లో ఓటీపీ కూడా అవసరం లేదా సార్? ఇలా ఓటీపీ అవసరం లేదు సార్. అయితే ఈ నామినీ అనేది తీసుకుంటది. అయితే మనం యాప్ ఇప్పుడే వాళ్ళ దగ్గర యాప్ ఓపెన్ చేస్తారు కదా, ఎవరైతే ఐడి తీసుకున్నారో ఆ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అడుగుతుంది సార్. నామినీ మిగతా డీటెయిల్స్ అక్కడ అడుగుతుంది. మనం అందులో డైరెక్ట్ నామినీ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్ అక్కడ ఇవ్వాలి సార్. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లింగస్వామి సార్ అన్మ్యూట్ చేసుకోండి. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఎక్సలెంట్ సెషన్ సార్. ఇవాళ ఈరోజు చాలా సూపర్ నడిచింది సార్. మీరు వెయిట్ లాస్ గురించి చాలా క్లియర్ గా ఏ డిసీజ్ ఉంటే ఎట్లా లావ్ అవుతారు, ఎట్లా బరువు తగ్గుతారు, ఎట్లా పెరుగుతారు, ఎట్లా తగ్గుతారు అనేది కొన్ని చాలా క్లారిటీగా చెప్పారు సార్. అట్లా శ్రీశైలం సార్ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. మేడం సుధా మేడం కూడా, తర్వాత నర్మదా మేడం కూడా సక్సెస్ గురించి చెప్పారు. అట్లనే రామారావు సార్ కూడా పోస్టర్ ఐడి గురించి చాలా క్లియర్ గా చూపించుకుంటూ చెప్పడం చాలా ఎక్సలెంట్ సార్. కొత్త వాళ్ళకి చాలా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సంతోష సాయిలు సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన వెయిట్ లాస్ గురించి మంచిగా అర్థమైంది సార్. అది ఏమేమి వాడితే వెయిట్ లాస్ తగ్గుతారు, వెయిట్ లాస్ అసలు ఎట్లా వస్తుంది, అది మంచిగా వివరించారు సార్. మంచిగా అర్థమైంది దాని గురించి. దాంతోపాటు శ్రీశైలం సార్ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి, ఆమ్లా గురించి, దాని గురించి కూడా మంచిగా వివరించారు సార్. మంచిగా అర్థమైంది సార్ నాకు దాని గురించి. దాంతోపాటు ఇంకో మేడం పేరు గుర్తులేదు సార్, షాంపూ హెయిర్ ఆయిల్ సార్. షాంపూ పెట్టుకుంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి, హెయిర్ ఆయిల్ వాడితే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే దాని గురించి మంచిగా వివరించారు సార్ మేడం. దాంతోపాటు నర్మదా మేడం మన డెవలపింగ్ గురించి ఎట్లా చేసుకోవాలి ఎట్లా అన్నది మాట్లాడింది సార్ మేడం మంచిగా. దాంతోపాటు రామారావు సారు పోస్టర్ ఐడి గురించి, ఐడి ఎట్లా క్రియేట్ చేయాలి, దానికి కేవైసీ ఎట్లా చేసుకోవాలి ఏంటన్నది దాని గురించి ఎవరికి తెలియని మంచిగా క్లియర్ గా మంచిగా నీట్ గా నిదానంగా నాకు డ్యూటీ చేసుకునే కంటే కన్నా అంత మంచి టైము మాకు ఇచ్చి
నేర్పినందుకు మంచి థ్యాంక్ యూ సార్ ఆయనకు. అట్లే మనకు ఏ లెవెల్ ఉంటే ఎంత వస్తుందో అన్నది మంచిగా వివరించింది సార్ మనకు రామారావు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన 8th క్లాస్ గురించి సప్లిమెంట్ నాకు చాలా అర్థమైంది సార్, చాలా చక్కగా అర్థమైంది. ఎస్లిం సేక్, ఎస్లిం టీ, ఎస్లిం క్యాప్స్ అని అన్నావు. అదే విధంగా అలవేరా ఫ్యాక్స్ ఆయిల్ అని చెప్పావు సార్, నాకు మంచిగా అర్థమైంది. ఈ విధంగా వాడాలి అని చెప్పావు, పరిగడుపున ఇవి వాడాలని చాలా చక్కగా అర్థమైంది. అట్టనే మేడం కూడా ఏ రైలు షాంపు గురించి చెప్పాది, మంచిగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి. టీమ్ రిజీ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు నర్మదా మేడం చెప్పిన సబ్జెక్ట్స్ చాలా బాగుంది సార్. టీం ఎలా డెవలప్ చేసుకోవాలనేసి మీరు చెప్పిన వెయిట్ లాస్ గురించి చాలా బాగుంది సార్. అదే రామారావు సార్ చెప్పిన ఐడి క్రియేట్ చేయటం ఎలా, ఎదురుగా కూర్చొని బోర్డు మీద చెప్పినట్టుగా చాలా క్లారిటీగా చెప్పారు సార్. అందరికి శ్రీశైలం సార్ చెప్పిన, సుధా మేడం చెప్పిన షాంపూకి, ఆయిల్కి చాలా బాగా చెప్పారు సార్ అర్థమయ్యేలాగా. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పిన ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళందరికీ, సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ షో స్టిచ్ Srim Rishi, good morning Vestige. Good morning all of you. Super session today. లీడర్స్ అనే కంటే సూపర్ హీరోస్ అనొచ్చు. రోజు రోజుకి ఒక్కొక్క లీడర్ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. కాంపిటీషన్ మేము ఎందుకు చెప్పొద్దు అనేది. హెల్దీ కాంపిటీషన్ ఉంటే మనం ఎంతైనా సక్సెస్ కావచ్చండి. ఎందుకంటే ఇన్ని రోజులు వేస్ట్ చేసినాం అనుకుంటున్నాను నేను టైంని. కానీ ఇప్పటికెళ్ళైనా మనం మన టైంను మనం సద్వినియోగం చేసుకుందాం, మన జీవితాన్ని సక్సెస్ చేసుకుందాం. ఎందుకంటే ఎక్కడ ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం తెలియదు. ఈ జన్మలో మనకు ఒక వెస్టేజ్ కంపెనీ వచ్చింది, ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చారు, ఆ భగవంతుడు మనకు సృష్టించి ఇచ్చిండు ఫ్యామిలీని. అందుకే ఎవరు ఇప్పటికెళ్ళైనా టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా మన జీవితాన్ని మనము ఖచ్చితంగా తీర్చిదిద్దుకుందాం. ఏంటంటే జీవితంలో ఏం కోల్పోయినాం అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఎవరైనా సరే జీవితంలో గుర్తు చేసుకోరు, మనం ఏమైనా సాధించినామా, ఏంది జీవితంలో ఏం కోల్పోయామో, ఏం సాధించామో అనే వాస్తవాన్ని గ్రహించే లోపే సగం జీవితం వెళ్ళిపోతుంది. రోజు చెప్పుకుంటూనే ఉంటాం కదా, సగం జీవితం సంగనాకి పోయిందని చెప్పేసి. సగం పైన జీవితాన్ని కోల్పోతాం. అందుకే నీ జీవితం పట్ల నీకు నిరంతర అప్రమత్తత అనేది చాలా అవసరం. చూడండి, ఇది నిరంతర సిఎన్సి, కన్సిస్టెన్సీ, నిరంతర ప్రక్రియ అంటున్నాం. అంటే మన జీవితానికి ఎప్పటికప్పుడు మనము ఆలోచన చేయాలి, ఏంది నా లైఫ్ రోజు రోజు వెళ్ళిపోతుంది కదా. చాలా మంది చెప్తుంటారు, నేను కూడా ఎన్నోసార్లు చెప్పినాము. ఏంటంటే మన పిల్లల పుట్టినరోజు అప్పుడు నా కొడుకు 10 ఏళ్ళకి వచ్చిండు, నా బిడ్డ 11 ఏళ్ళకి వచ్చింది, 12 ఏళ్ళకి వచ్చిండు, 15 ఏళ్ళకి వచ్చిండు అని మనం సంబరపడిపోతున్నాం. మనం ఆ కేక్ కట్ చేసేటప్పుడు క్యాండిల్ తెచ్చి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊరుకుంటా సంబరపడిపోతున్నాం. కానీ పైన ఉన్న దేవుడు, ఒరే ఎందుకు నవ్వుతున్నావురా నువ్వు, 1 సంవత్సరం అంటే నా దగ్గర రావడానికి ఒక అడుగు ముందలకేస్తుందిరా అని ఆ దేవుడు నవ్వుతాడు అంట. అర్థమైందా అండి? మనమేమో ఒక ఏజ్, ఒక అడుగు, 1 సంవత్సరం ఎక్కువైంది అనేమో మనం అనుకుంటున్నాం. కానీ నా దగ్గర రావడానికి ఒక అడుగు, 1 సంవత్సరం ముందలకు వస్తున్నాం అనేమో దేవుడు నవ్వుతాడంట, పక్క నవ్వుతాడట మనం చేసే చేతలకి. నేను ఇంత మంచి అవకాశాలు ఇస్తుంటే కూడా వీళ్ళు ఎందుకు యూటిలైజ్ చేసుకుంటలేరని నవ్వుతాడట మనల్ని చూసుకుంటా రోజు ఆ పైన ఉండి. అందుకే నీ జీవితం పట్ల నీకు నిరంతర అప్రమత్తత అనేది ఉండాలి. ఇలా మనం బైక్ నడుపుతున్నాం, కళ్ళు మూసుకొని నడుపుతారా? కార్ నడుపుతున్నాం, కళ్ళు మూసుకొని నడుపుతారా? ఒక్కసారి నిద్ర ఇట్లా కళ్ళు మూసినందుకే 2 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. ఆ రోజుకెళ్ళి నైట్ అందుకే 9-9:30కే పడుకుంటున్నా. అంతకుముందు నేను కూడా మీ లెక్క నైట్ 11 దాకా, ఉదయం పొద్దున 4:30-5 గంటలకు లేచేది. కానీ ఆ అప్రమత్తత అనేది ఒక్కసారి మిస్ అయితే ఆ రోజు ఆ దేవుడు నాకు చూపించిండు, ఒరే ఇంకోసారి తప్పు చేస్తే అనామత పోతావురా అని. అందుకే మన అంతకుముందు బూట్ క్యాంప్ పోయి వస్తుంటే నిద్ర వస్తే తిప్పర్తి దగ్గర కార్ పక్కకు పెట్టుకుని ఆపి పడుకొని వచ్చిన, 1/2 hour పడుకొని వచ్చిన. ఏంటంటే అప్రమత్తత అనేది అంత ఇంపార్టెంట్ దానికి.
మరి నీ జీవితం పట్ల నువ్వు ఎంత అప్రమత్తత ఉంటున్నావు? నీ జీవితం పట్ల ఎంత అప్రమత్తత ఉంటున్నావు? నిన్న ఏం చేసినావు? మొన్న ఏం చేసినావు? పోయిన నెల అవకాశం ఇచ్చింది, మన వెస్టేజ్ కంపెనీ అవకాశం ఇచ్చింది, దాన్ని ఏమన్నా వినియోగించుకున్నావా? మరి ఈ నెల చెప్తుండే ఇప్పుడు సార్ రామారావు సారు మనకు హెల్త్ ప్లాన్ ఉంది, వెల్త్ ప్లాన్ ఉంది అని చెప్తున్నాడు. నువ్వేమన్నా ఆచరిస్తున్నావా? ఒక్కసారి నిరంతరం మనకు మనం అనుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది. 12-1 కాగానే తినాలి 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 అనుకుంటున్నావు కదా, నైట్ 8-9 కాగానే తినాలి 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 అనుకుంటున్నావు కదా. మరి నీ జీవితంలో సక్సెస్ కావాలంటే నిరంతర అప్రమత్తత ఏం చేస్తున్నావు? అందుకే అప్రమత్తత అనేది చాలా అవసరం సార్. గ్రూప్ లో ఉన్న 170+ మెంబర్స్ ఉన్నారు. అప్రమత్తత, నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉండడం అంతకన్నా అవసరం. నీ జీవితం పట్ల నీకు అప్రమత్తత అనేది చాలా అవసరం. నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉండడం అంతకన్నా అవసరం. చూడండి, అంటే నీ ఆలోచనే నీ జీవితాన్ని మారుస్తుంది. నీ ఆలోచనే నీ జీవితాన్ని మారుస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఎంతసేపు ఉన్న పక్కల కొరకే పోతున్నావు. సగం జీవితం సంగనానికి పోయింది. ఆల్రెడీ 30-40, బతికేది 65-70, అన్ని బాగుంటే సగం జీవితం అయిపోయింది. రోజు రోజు మన ఆయుష్ అనేది తగ్గుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, కానీ అప్పుల బాధలు పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులు పెరిగేసరికి అప్పులు చేస్తున్నాం, తీర్చాలంటే ఏం లేకపోతుంది. అందుకే నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉండడం అంతకన్నా అవసరం. కాలం జీవితం, చూడండి ఈడ మంచి పాయింట్ ఇచ్చిండు. కాలం జీవితం, గడిచిన కాలం తిరిగి రాదని చెప్తున్నాం, గడిచిన జీవితం కూడా తిరిగి రాదు. నిన్నటి రోజు ఇవాళ తేలేం, ఇవాళ మళ్ళీ ఇప్పుడు 20 ఏళ్ల కింది పోతా అంటే పోలేం. అందుకే కాలం జీవితం, కరిగిపోయాక మిగిలేవి జ్ఞాపకాలే. కానీ కాలాన్ని వినియోగించుకుంటే జీవితం మారిపోతుంది. ఇవాళ మనం అనుకున్న ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాం, ఇవాళ ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకో అని చెప్తున్నాం మనం. నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే నీ జీవితం బాగుంటది. కాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నీ జీవితం అనేది కరిగిపోతుంది. తర్వాత ఏముంటది? అప్పుడు చేస్తే బాగుండరా అనేది ఉంటది. అప్పుడు చేస్తే బాగుండే కదా, 3 ఏళ్ల కింద వెస్టేజ్ చేస్తే బాగుండదు అంటున్నారు కదా. నాకు తెలుసు సార్, నిన్న కూడా ఒక మేడం కాడికి వెళ్ళినాం. నిన్న కోదాడులో నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, ఎండి కమ్ ప్రిన్సిపల్, ఖమ్మంలో 2 డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. నిన్న కోదాడు వెళ్తే మేడం చెప్తుంది, 7 years బ్యాక్ నేను వాడిన సార్ ప్రోడక్ట్లు అని చెప్తుంది. ఒక బ్యూటీషియన్ దగ్గర తీసుకొని వాడిందంట, మళ్ళా చూడు ఎంత క్లెవర్ స్టూడెంట్, ఎంత క్లెవరు, ఎంత నాలెడ్జ్ పర్సన్, ఆ టాలెంట్ ఫుల్ టాలెంట్ ఉంది, అయినా కూడా వినియోగించుకోలేదు. కానీ ఇప్పుడు వినియోగించుకుంటా సార్ అంటుంది. కానీ ఆ రోజే ఉంటే ఆ రోజే కొంచెం అర్థం చేసుకుంటే ఈ రోజు మేడం ఏ స్టేజ్ లో ఉండేది. కానీ మేడం మంచి ఫుల్, ఆమె రిచ్ పర్సన్, కథకార్, నా విషయం వదిలేసేయండి. కానీ మన బతుకులేంది? ఇలా ఉన్న గ్రూప్ లో ఉన్న 170 మంది బతుకులేంది? నువ్వు కాలాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటున్నావు? నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే మన జీవితం అనేది మారిపోతుంది. నువ్వు కాలాన్ని సద్వినియోగం చేసుకోలేదా, నీ జీవితం కరిగిపోతుంది. నీ జీవితం కరిగిపోయినాక మిగిలే జ్ఞాపకాలే. అయ్యో అలా చెప్పినకపోతే, లే లే అని 4:30 ఫోన్లు కొడితే లేవకపోతే, నేను ఆయన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, నా జీవితాన్ని మార్చుకోకపోతే అంటే ఇంకొక 5 ఏళ్ల తర్వాత కట్టె చేతికి వచ్చినాక ఏం చేస్తావు? బ్రెడ్ తినే వయసులో బ్రెడే తినాలి చిన్నప్పుడు. ఇప్పుడు బ్రెడ్ ఇస్తా అంటే తిన్నా, నీకు తినాలని ఉన్నా సూష్టం కొరకన్నా బ్రెడ్ తినలేము మనం పొద్దుగాల. అర్థమవుతుందండి? నీకు 50 ఏళ్ల తర్వాత కారు కొనుక్కుంటా అంటే ఏం ప్రయోజనం? నువ్వు ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయాలి. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నా. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే వీళ్ళ జీవితం మారుతుంది. మన చరిత్రను మనం రాసుకుంటే మన తరతరాలు ఓరు మా తాత అంట వెస్టేజ్ చేసినంట, ఇవాళ మేము ఏడ కూర్చున్నా హ్యాపీగా బతుకుతున్నాం రా నాయన, నెల నెల మాకు వచ్చే అకౌంట్లో డబ్బులు పడతాయి, పత్తాకి అకౌంట్లో డబ్బులు పడతాయి అని వాడు చెప్పుకుంటాడు. కానీ ఆ రోజు ఆయనకు తెలిసిందనుకో, మా తాతకు కూడా వచ్చిందంట, కానీ ఆ ముండా కొడుకు అలా యూజ్ చేసుకోలేదు, వాడు యూజ్ చేసుకుంటే ఇలా మేము కోటీశ్వర్లం అయ్యేటోళ్ళం, వాడు యూజ్ చేసుకోలేదు కాబట్టి మేము దరిద్రులుగా మిగిలిపోతున్నామని ఆ మనవండ్ల ముచ్చాడు దేవుడేరు. కానీ రేపు నీ పిల్లలు 5 ఏళ్ల తర్వాత నిన్ను ఈడ్చి కొడతారు. ఫస్టే చెప్తున్నా, పుట్టుకున్న నీ ఇంట్లో ఈ వెస్టేజ్ ప్రోడక్ట్లే కనబడితే, నువ్వు సక్సెస్ కాకపోతే 5 ఏళ్ల తర్వాత నీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకే ఈ అవకాశం వస్తే నువ్వు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేదురా అని నిన్ను ఉరికిచి కొడతారు బజారు. అందుకే దయచేసి అర్థం చేసుకోండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, జీవితాన్ని మార్చుకోండి. జీవితాన్ని మార్చుకుంటే అదృష్టవంతుని,
జీవితాన్ని మార్చుకోకపోతే దురదృష్టం అవుతుంది. అందులో గుచ్చుకునేయే ఎక్కువ ఉంటాయి. అందులో గుచ్చుకునేయే. చూడండి, ఆపాత మధురాలు అన్నారు. ఆపాత చెడు విషయాలన్నీ ఎవ్వడు చెప్పలా. అంటే ఆపాత మధురాలు అంటే ఇప్పుడు మనం చిన్ననాటి స్నేహితులు కలిస్తే ఆపాత మధురాలు గుర్తు చేసుకుంటాం, చెడు ఏం గుర్తు చేసుకోం కదా. కానీ ఇక్కడ జీవితం నాశనం అయిపోయిన తర్వాత గుర్తు వచ్చేది ఏంటంటే అన్ని చెడువే, మంచి ఏం గుర్తురావు, ఏం మిగిలవు మన దగ్గర. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకని చెప్తున్నా అంతే. దీని సారాంశం అంతా, దీని తాత్పర్యం అంతా ఏంటంటే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోకు. ఆ భగవంతుడు నీకు మంచి అందమైన జీవితం ఇచ్చిండు, దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చిండు. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు అవి ఏవైతే ఉన్నాయో అవి అన్ని పటాపంచలు చేసి ఆనందమైన జీవితాన్ని గడుపు. అందమైన కార్ల తిరుగు, అందమైన ఇల్లు కట్టుకో, నీకు ఏది అనిపిస్తుంది చెయ్యి అని చెప్తున్నా అంతే. రెండోది ఏం లేదు. అందుకే జేబు నిండా డబ్బు ఇస్తుండు, కడుపు నిండా తిండి ఇస్తుండు, కంటి నిండా నిద్రిస్తుండు. ఇంత మించి నీకేం కావాలి? ఒక్కసారి క్వశ్చన్ చేసుకో, నువ్వేం చేయాలని, నువ్వేం చేయాలి అనేదే క్వశ్చన్ చేసుకో. నువ్వేం కోల్పోయినావో క్వశ్చన్ చేసుకో, ఏం సాధించావో గ్రహించు. ఏం సాధించకపోతే నడు, యుద్ధం మొదలుపెట్టు. ఈ రోజుకెళ్ళైనా యుద్ధం పెట్టు. నిన్నటికెళ్ళి గతం గత. ఈ రోజే జాయిన్ అయినా అనుకో, ఈ రోజే 5% నేను జాయిన్ అయినా, నాకేం తెలియదు, నేను నేర్చుకుంటా అని చెప్పేసి టికెట్ బుక్ చేయి. రేపు బూట్ క్యాంప్ ఉండాలని ఎంత సబ్జెక్ట్ వస్తుంది, బూట్ క్యాంప్కు మించి సబ్జెక్ట్ వస్తుంది. రేపు టికెట్లు బుక్ చేయి, నేర్చుకో, బాగుపడు. రేపు మాల్ సెమినార్కి ఛాంపియన్ 3, నాట్ సెమినార్, ఐఎమ్ ఏ ట్రూ ఛాంపియన్ 3. మన పేరు, మన సెమినార్ పేరు ఐఎమ్ ఏ ట్రూ ఛాంపియన్ 3. నువ్వు నిజమైన ఛాంపియన్ అయితే టికెట్ బుక్ చేసుకొని 10 మందిని ఎంటేసుకొని రా. ఈ జూమ్ లో దొరికిందని చెప్పేసి ఒకటే పెట్టకు, దాన్ని ఏంది ఓ గ్రేట్ తోపు తురుము అని మాట్లాడకుది. చేతలు కాదు, మాటలు కాదు, చేతలు కావాలి. అందుకే చెప్పింది చేయాలి, చేసింది చెప్పాలా 100%. అందుకే ఎవరైతే ట్రూ ఛాంపియన్ అనుకుంటారో వాళ్ళు నేర్చుకుంటున్నారు, నేర్చుకొని చెప్తున్నారు, ఒకరికి మించి ఒకరు. ఎస్, లీడర్ గా నేనెందుకు ఎదగొద్దు, నేనెందుకు హీరో కావద్దు? అంతే కదా మనకు కావాల్సింది, అంతే కదా మనకు కావాల్సింది, అంతే కదండి. వేరే ఏం లేదు కదా మనకి. మనం ఎందుకు హీరో కావద్దు? సూపర్ హీరోస్ అనే సినిమాలు ఉన్నాయి కదా, హీరోస్, సూపర్ హీరోస్ అని. నువ్వెందుకు కావద్దు నీ జీవితానికి సూపర్ హీరో? కావాలన్నా కావద్దు. అందుకే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ టికెట్ బుక్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా ఒక 3 minutes టైం ఉంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడవచ్చు, లేదంటే క్లోజ్ చేద్దాం. (6:27) ఎస్ సార్, నేను ఈ రోజుకెళ్ళైనా నా జీవితాన్ని మార్చుకుంటా సార్ అనే వాళ్ళు మాట్లాడవచ్చు. భిక్షంభాయ్ ఉన్నావా? వడ్డే లక్ష్మణ్ పాపం బాగా హ్యాండ్ రైజ్ చేశాడు ఎప్పుడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్, నేను ప్రిపేర్ సార్. సాటర్డే ఈరోజు మారుతాను సార్. సూపర్. గురువారం మారుతాను, 100% మారుతాను. అన్మోట్ చేసుకోమా. సూపర్ కళ్యాణి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాకే మార్చేసి సార్ నన్ను. ఆ మార్పులోనే కంటిన్యూ అవుతున్నా. ఖచ్చితంగా ఇంకా ఈ డిసెంబర్ వరకు నేను ఒక ఛాలెంజ్ పెట్టుకున్నా సార్. ఆ ఛాలెంజ్ నెగ్గుతా అని ప్రామిస్ కూడా చేస్తున్నా సార్ మీకు. థ్యాంక్ యూ. తదాస్తు. ఏంటి అంటే ఈ రోజు మీరు మాట్లాడే మాటలు కూడా మా ఫ్యూచర్, మా పిల్లల ఫ్యూచర్, మా లైఫ్ కోసమే మీరు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు సార్. అది అందరికీ అర్థమైతే దాన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు సార్. ఓకే సార్. నా జీవితం నేను మార్చుకున్నా, నీ జీవితం మార్చుకోండి అని చెప్తున్నా అంతే. నేను వేరే ఏం చెప్పట్లా. అదే సార్, నాకు వచ్చిన అవకాశాన్ని పట్టుకొని నా జీవితాన్ని మార్చుకున్నా. నేను చెప్తున్నా, మీరు ఒక 170 members ఉన్నారు, ఇందులో మీకంటే ఒక కాకు తక్కువ. నేను ఒక కాకు తక్కువ. బిఫోర్ వెస్టేజ్ మీకంటే ఒక కాకు తక్కువ అని చెప్తున్నా. కానీ ఈ రోజు వెస్టేజ్ అవకాశం వస్తే దాన్ని బిగ్గర పట్టుకొని, దాన్ని చూసి, దాన్ని నేర్చుకొని, దాన్ని సాధించుకున్నందుకు ఒక కాకు ఎక్కువ అని చెప్తున్నా.
ఓకే సార్. బిఫోర్ ఎస్ వెస్టేజ్ సార్. మీకంటే ఒక ఆకు తక్కువ, ఆఫ్టర్ వెస్టేజ్ ఒక ఆకు ఎక్కువ అని చెప్తున్నా. అంతే, ఓకే. నేను ఎస్ వేరే సార్. ఏం చెప్పట్లా. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి, ఏదన్నా ఉంటే మమ్మల్ని అడగండి అని చెప్తున్నాం. ఎట్లా సక్సెస్ అయ్యారు సార్ అంటే అడగండి చెప్తాం అంతే. దాన్ని పాటించండి, కాపీ కొట్టరు అంతే, వేరేది ఈ ఏం లేదు. రోజుల్లో అడిగితే చెప్పే వాళ్ళు కూడా లేరు సార్. కానీ మీరు మాకు అడగకపోయినా సరే రోజు డైలీ మార్నింగ్ ఈవినింగ్ చెప్తూనే ఉంటారు సార్. మీరు ఎంత వర్క్ లో ఉన్నా సరే టైం తీసుకొని మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. తినే రాతుంది కాబట్టి నన్ను ఆందాక రప్పించుకున్నాం. ఓకేనా? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. రాఘవయ్య సార్ కంటిన్యూ. గుడ్ మార్నింగ్ గురుజీ. శ్రేమ్ బిజీ సార్. గుడ్ మార్నింగ్ జీ. శ్రేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ జీ. గురుజీ, నేను మొన్న కోటప్పకొండ బూట్ క్యాంప్కి వెళ్ళి మైండ్ సెట్ మార్చుకున్నాను సార్. ఖచ్చితంగా మార్చే అవకాశం నా దగ్గర ఉన్నాయి. మేము మాటలు బట్టి చూస్తుంటే ముందు సక్సెస్ అయ్యి మా లైఫ్ ముందు మీ ముందు నిలబడాలని చాలా కోరికతో ఉన్నా సార్. కంపల్సరీగా మారుస్తాను. మైండ్ సెట్ చాలా మారిపోయింది. నేను ఏదో సబ్జెక్ట్ చదవడానికి కూడా ప్రయత్నిస్తున్నాను. సూపర్ సూపర్. రేపు సండే గుంటూరు వస్తున్నా, ఒకరో ఇద్దరు తీసుకొని వచ్చేసే గుంటూరుకి, కొట్టిపాటు. ఓకే సార్. మళ్ళీ గురువారము మనం నర్సరావుపేట రావడానికి ప్రయత్నం చేస్తా. రేపు సండే అయితే గుంటూరు వస్తున్నా. ఓకేనా? ఓకే సార్. సండే ఖచ్చితంగా రా. ఇది ఆర్డర్ అనుకో, నువ్వు బాగుపడడానికి ఫస్ట్ రిక్వెస్ట్ అనుకుంటావా, నువ్వు బాగుపడడానికి ఆర్డర్ అనుకుంటావా, ఆప్షన్ ఇస్ యువర్స్. సండే మటుకు గుంటూరు వచ్చేసి ఒక్కరో ఇద్దరు పట్టుకురా, లేకపోతే నువ్వురా. వస్తేనేమో ఇద్దరు పట్టుకురా, లేకపోతే నువ్వురా. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. నెక్స్ట్ శంకర్. ఫైనల్ ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. భిక్షం సార్ మాట్లాడతారు 2 నిమిషాలు. శంకర్. ఓకే అండి, నో ప్రాబ్లం. అలాగే ఈరోజు మనకు చౌటుప్పల్లో నాగరాజ్ సార్ మీటింగ్ ఉందండి. మన గురుగారు నాగరాజ్ సార్ మీటింగ్ ఉంది. ప్లస్ ఉదయం చివెంలా 10:30కి షార్ప్ టైంకు రండి. మా టీంని వాళ్ళని పంపించిన షార్ప్ టైం పంపించండి. మధ్యాహ్నం 2 o'clock నకరికల్ టీం అందరూ ఎక్కువ మంది అటెండ్ అవ్వండి. ఓకేనా? అందరం కలిసి బాగుపడదాం. ఓకే, రేపు ఎక్కువ మంది టికెట్లు బుక్ చేయండి. జీవితాన్ని మార్చుకోండి. మేము చెప్పే బాధ అంతా అదే. శంకర్ మాట్లాడతావా? భిక్షం సార్ మాట్లాడతారు. బిజీ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ టికెట్లు బుక్ చేసిన హాలియా వస్తున్నా సార్. ఎక్కడికి వస్తావు? హాలియాకి వస్తావు? మాల్ టికెట్లు బుక్ చేసిన సార్ రాత్ర. బస్ వస్తున్నా సార్. మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చేసరికి మీటింగ్ అయిపోద్ది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. 6 టికెట్లే బుక్ చేసినట్టు చూడు. ఓకే చేసిన సార్. భిక్షం భాయ్ కంటిన్యూ. మార్నింగ్ శ్రీమ్రిజీ. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. సూపర్. ఈరోజు జరిగిన సెషన్ ఎక్సలెంట్. అట్లాగే లాస్ట్ మోటివేషన్. ఏదైతే జీవితంలో ఇప్పుడు కానీ తొందరపడకపోతే తర్వాత పిల్లలే కొట్టి తిట్టే పరిస్థితి వస్తుంది అంటే నిజంగా వస్తుంది. ఇప్పటికే కొంతమంది ఇళ్ళల్లో కొంతమంది భార్యలు భర్తలు ఇట్లా అంటే ఒకరికి ఆపోజిట్ పర్సన్ కి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకుంటే సెకండ్ పర్సన్ ఈ రోజు తిట్టురు, ఎవరు ముందరికి వచ్చి తిట్టుకుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. అప్పుడు చెప్పకుండా ఆయన ఇంత పని చేసిండని చెప్పి ఆడోళ్ళు సీరియస్ కావడం, ఇవన్నీ జరుగుతున్నాయి. రేపు పిల్లలు కూడా తిడతారు. ఎంత అంటే ఏం మూల చూసినా వెస్టేజ్ నిండుకపోతుంది. మనం చేయాల్సింది ఈ పోస్ట్ రైడ్ పెట్టడానికి కూడా ముఖ్య కారణం ఈరోజు సార్ ఎక్సలెంట్ గా చెప్పిండు. పోస్ట్ రైడ్ ఎందుకంటే వేరే కంపెనీలు ఏదో కొంచెం కన్నింగ్ ప్లాన్లతో వస్తుంది, మన కంపెనీ ఏదొచ్చినా రాజా మార్గంలో వస్తుంది. కాబట్టి ఎక్సలెంట్ గా ప్రోడక్ట్ బేస్ చేసుకొని కొంత అమౌంట్ ని రీఫండ్ అంటే కొంత అమౌంట్ ని స్టార్టింగ్ అమౌంట్ ఎంకరేజ్ అమౌంట్ కావాలని చెప్పి ప్లాన్ చేస్తుంది. పెద్ద అమౌంట్ వస్తుంది కొత్త వాళ్ళకి. అది బూస్టింగ్ ఎంకరేజ్మెంట్ కోసానికి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి చాలా ఎక్సలెంట్ అన్న. అయితే లీడర్లందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇక దొరికింది మనకు చీకట్లో గేమ్ దొరికింది అంటే జూమ్ చీకట్లో గేమ్ కదా, నేటే కనపడదు కదా. అందరు గేమ్ గట్టిగా ఆడుతున్నారు జూమ్ లో. చీకట్లో గేమ్ కాబట్టి వాయిస్ తోనే ఆడాలి కాబట్టి ఆడుతున్నారు, సంతోషం. కానీ వెలుగులో గేమ్ ఏంటంటే పీవీలు. మరి వాటి సంగతి ఏంది, మీటింగ్లు వాటి సంగతి ఏంది. 40 టికెట్లు మాత్రమే బుక్ అయినాయి. మనమే కాబట్టి మాట్లాడుకుంటున్నాం. 300 మంది కావాలి టికెట్లు. 300 మంది ఏ మాత్రం మిస్ కావద్దు. ఇది మరి ఏం జరుగుతుంది, 150 రూపాయలకి రాకపోతే జూమ్ లో వింటే రాదు, టీం రాదు. జూమ్ లో మాట్లాడితే టీం రాదు. యుద్ధం చేస్తేనే టీం వస్తుంది. మరి ఎవ్వరు చెప్పినా అదే, నేను చెప్పినా రమేష్ అన్న చెప్పినా
ఇంకా ఎంఎస్ఆర్ సార్ చెప్పినా సుబ్బయ్య సార్ చెప్పినా ఎంత పెద్ద లీడర్ దగ్గరికి పోయి చెప్పించుకున్నా ఫైనల్ పాయింట్ నువ్వు అడుగు బయటికి వేయాలి, నువ్వు మూమెంట్ తీసుకోవాలి, సేమ్ టైం నీ నుంచి టీం రావాలి. అది ఇండివిజువల్ గా నీకు నువ్వే నేను అనుకోవాలి. పని విషయంలో, గుంపు విషయంలో మనం అనుకోవాలి, సమాజంలో మాట్లాడేటప్పుడు మనం అనుకోవాలి. మరి ఏం చేస్తారు? 100% టికెట్లు బుక్ కావాలి. మీరు అవతల చూడండి, హాల్ ఫుల్ అయిపోయి 2 సార్లు సెమినార్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే దాని అర్థమైంది వాళ్ళకి ఎంత ఈజ్ ఉంది గెలవాలని, ఎంత అది ఉంది చూడండి. సార్ని కొంచెం మీటింగ్ లో కొంతమంది లీడర్ల టికెట్లు రిజెక్ట్ చేసినందుకు అవతల అన్ఎక్స్పెక్టెడ్ గా మనకు బూట్ క్యాంప్ సార్ అరేంజ్ చేసిండు, ఎంఎస్ఆర్ గారు. అది అరేంజ్ చేస్తే కూడా 600 మంది టికెట్లు అనుకుంటే వితౌట్ ప్లానింగ్, అది అసలు బూట్ క్యాంప్ అనేది లేదు, ఎవరికి దృష్టిలో కూడా లేదు. అలాంటి బూట్ క్యాంపు 1200-1500 మంది బుక్ అయ్యారు. అంటే ఎక్కడ ఉందంటే పిచ్చి పట్టింది జనాలకి. మనకు ఓన్లీ సూపర్ స్టార్ అని చెప్పడంలో పిచ్చి పట్టింది, మిగతా విషయాలు పట్టలేదు. మీరు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ సూపర్ స్టార్ కూడా ఏమవుతుందంటే వెగటు పుడుతుంది కొన్ని రోజులైతే. ఇది ఇంతే అంటే ఇది ఇంతే సినిమా కాదుగా మరి. ఇది ఓన్లీ రాజకీయ నాయకుడు అది చేసేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు చూసుకొని ఓట్లు పడతాయి అనుకుంటే గెలుపు రోజు, మరి మనది ప్రతిరోజు గెలుపు కదా. ఆయనదంటే 5 ఏళ్ళకి ఒకసారి మోసమో ఏదో ఒకటి జరుగుతుంది, పోతాడు, ఓడిపోతాడు, మళ్ళీ ఒకసారి కొత్త ప్లాన్ తో వస్తాడు, స్ట్రాటజీ మార్చుకుంటాడు. మరి ఇక్కడ నీకు నువ్వే పొలిటీషియన్, నీకు నువ్వే హీరో, అన్ని నువ్వే. మరి ఇక్కడ నువ్వు ఎవరికి ఎస్ అంటున్నావు, ఎవరికి నువ్వు అంటున్నావు? నీ ఎస్ మొత్తం నీ పిల్లలు చూశాను, మళ్ళీ చెప్తున్నా, రమేష్ అన్న చెప్పేది మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఈరోజు టికెట్స్ బుక్ కావాలి, సెమినార్స్ ఇంకా పడతాయి. మీరు రేపు ఇచ్చేదాన్ని బట్టి సెమినార్స్ పడతాయి. రేపు లీడర్స్ ట్రైనింగ్ ఏం చేయాలో అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చుకుందాం. సో ప్రోగ్రాంలు అన్ని జరిగిపోతున్నాయి, మీరు వచ్చినా రాకపోయినా జరుగుతుంది. బట్ వచ్చిన వాళ్ళు రేపు మాత్రం సార్ చెప్తున్నారు, రమేష్ సార్ క్లియర్, అందరి లిస్ట్ తీసుకొని జూమ్ ఎవరైతే మనకు బుట్ రేపు మీటింగ్ లో ఐ విల్ బికమ్ ఏ ట్రూ ఛాంపియన్ 3. సో ఈ ప్రోగ్రామ్ కి ఎంతమంది అటెండ్ అయ్యారో వాళ్ళ డాటా తీసి మన 3 దగ్గర 4 దగ్గర పెట్టుకోవాలి, అంతే. క్లియర్. కాల్ వస్తే రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండాలి, వాళ్ళ అప్ లైన్ నుంచి కానీ వాళ్ళ డౌన్ లైన్ నుంచి కానీ, అంతే. ఇక కొన్ని యాక్టివిటీస్ గ్రూప్ డైరెక్ట్ చెప్తున్నా, గ్రూప్ లోనే కాల్ చెప్పండి అంతే. ఎందుకంటే టీంల వైజ్ గా తొందరగా ఆఫ్టర్నూన్ 12-1 గంటకు ఒక ప్రోగ్రామ్ పెడదాం, పెట్టేసి తొందరగా ఈ టికెట్స్ అనేవి అయిపోవాలి. సేమ్ టైం పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ రావాలి. ఆ లొకేషన్ పెడతామండి, కొంచెం టౌన్ అవతల ఉంటది, మిస్ అయ్యి మాల్లో దిగొద్దు. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడే దిగాలి, బస్సులలో వస్తే గనక. మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ రావడానికి మళ్ళీ 5-10 నిమిషాలు టైం వేస్ట్. హైదరాబాద్ నుంచి వచ్చే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అన్న, 1.5-2 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకని అక్కడే దిగేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా మరి? థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ కిషన్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ బ్రాండ్స్ పేర్లు చెప్పాలని ఏం లేదు, ఓకేనా? 0099 అర్ణమ మేడం, నిరంజన్ సార్ అండ్ నరేష్ బాబు, టికెట్లు బుక్ చేయండి. మీరు టికెట్లు ఇంకా బుక్ చేయనట్టుంది. 02 బ్రాండ్ ఉమాదేవి మేడం, యాదగిరి సార్. 055 ఎక్కువ హైదరాబాద్ లోనే ఉన్నారు, ఖచ్చితంగా అటెండ్ కావాల్సిందే, ఓకేనా? 06 తక్కువ బుక్ చేసిర్రు. 07 మలేష్, 1889 అగ్రికల్ బ్రాండ్ అంతా లింగస్వామి. అన్న 1 మినిట్. మీకు ఏంటంటే ఒక రిసార్ట్ లాగా ఉంటదండి, మంచి అనుభూతి కూడా ఉంటది. అసలు మనం వచ్చిన టైం రేపు కొంచెం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుందాం. ఎక్సలెంట్ గా ఉంటది, రిసార్ట్ లాగా ఉంటది అది. ఈ ఏరియాలో అవుట్స్కట్స్ లో లేవు అట్లాంటివి. ఎర్లీగా వస్తే మీరు అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు, చాలా టైం తీసుకొని మంచిగా ఉండొచ్చు. సబ్జెక్ట్ తో పాటుగా కొంచెం ఎక్సలెంట్ గా ఉండొచ్చు అనేది నా కాన్సెప్ట్. మేమందరం అదే ప్లాన్ చేసినాం, అవుట్స్కట్స్ అయినా అంటే సిటీ అవతలైనా బెటర్ అని. ఓకేనా? రైట్ మరి. థ్యాంక్ యూ. 3399 నర్మదా మేడం, రామారావు సార్. 5533 చిన్నకేశవ్జీ, మల్లేశ్వరి మేడం. పెత్తనం తీసుకోవాలి సారు, డ్యూటీలో ఉండేమో. 786 సురేష్ బాబు, ఎక్కడ పోయిండు? 9920 3399 రామస్వామి సార్. 2 నెంబర్లు పెట్టుకున్నావు, రేపు ఎంతమందిని తీసుకొస్తావు చూడాలి, 2 బ్రాండ్లకు వెళ్ళి.
బ్రాండ్లు ఉన్నా లేకున్నా వరంగల్ తిరుమల మేడం ఒక పెత్తనం తీసుకోవాలి. నువ్వే రాజ్ కుమార్ సార్ 4 ఏళ్ళు ఆయన తీసుకొని మీరు తీసుకోవాలి పెత్తనం. అందరూ ఎస్జిఆర్ ఎవరైనా బాగుపడాలనే వాళ్ళు త్వరగా ఈరోజు ఇప్పుడు టికెట్లు బుక్ చేయండి. 150 రూపాయలకు నువ్వు భయపడితే 1,50,000 జీతంలో కూడా చంపేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఏంటంటే నేను జాయిన్ అయిన వారం రోజులకి 800 టికెట్. నేను ఒకటే మాట చెప్పిన, 800 కాదు 8,000 అని ఇస్తా కానీ నాకు సీటు పెట్టాలి భిక్షంభయ్య అని చెప్పిన. నువ్వు కార్లో పోతే కార్లా, బస్సులో పోతే బస్సులా, ట్రైన్లో పోతే ట్రైన్లో, నన్ను తీసుకొచ్చే బాధ్యత నీది అని చెప్పిన. 800 బూట్ క్యాంప్ నెంబర్ 1. అర్థమవుతుందా? అందుకే ఊగే చెప్పాలంటే కూడా మేము మనసులోమే మేము కడుపు అన్నమే తింటున్నాం. బ్యాగ్ చెప్పుకునే మాట. అందుకే కొన్నిటికి కొన్ని వెళ్ళిపోతున్నాయి. మా పనులు మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరైతే నాది అని చేసుకుంటారో వాడు సక్సెస్ అవుతాడు. వాళ్ళే చేస్తారు, అప్లైన్ వాళ్ళు చేస్తారు, డౌన్లైన్ వింటారు అనుకుంటే ఆనే మిగిలిపోతారు. ఆప్షన్ ఈజ్ యువర్స్. ఓకేనా? టికెట్లు ఎంత తొందరగా వస్తాయో చూస్తాం. ఇప్పుడు ఎంతమంది ఎన్నెన్ని టికెట్లు బుక్ చేస్తారు. ఏంటంటే లీడర్ అంటాడు ముందలు ఉంటాడు, లాస్ట్కి ఉంటాడు. తిండికి ఎట్లా ముందలు ఉంటున్నావో పని చేయడానికి కూడా ముందలనే ఉండు. ఆ భగవంతుడు చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు. అసలు యాక్చువల్గా అది చెప్పాలి, సృష్టి ధర్మం చెప్పాలి. అలా టైం లేదని ఆయన. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.